రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ZP connecting WND. Annotation content render window. స్టార్ట్ చేయండి అన్న. Yes. Good evening, Telugu Vision group members. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ని మనం ఇన్వైట్ చేసామండి. సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ మిస్టర్ విజయ్ కుమార్. సో హీఈస్ వర్కింగ్ యాజ్ డిగ్రీ లెక్చరర్, జడ్చర్ల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. సో we are very thankful to Mr. Vijay to take part in this event today. And moreover, dear friends, మనం ఎన్నో సెషన్స్ చూసాము. అది ఈరోజు మన విజయ్ సార్ కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి మన ముందు ఒక డెమాన్స్ట్రేషన్స్, ఒక 2 డెమాన్స్ట్రేషన్స్ మన ముందు చేస్తారండి మన విజయ్ సార్. సో లెట్ us welcome Mr. Vijay to take part in this wonderful event. Once again, thank you, Vijay, for giving your valuable time to share with the Telugu Vision team. Welcome, sir. Thank you very much, first of all, for giving this wonderful opportunity to share my views with you. అందరికీ నమస్కారం మరొకసారి. ఇక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అండ్ తెలుగు విజన్ ఈజ్ ఐఎమ్ నాట్ ఎ గెస్ట్, ఐఎమ్ ఆల్సో ఏ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ తెలుగు విజన్. సో అలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నాగప్రసాద్ సార్కి, నాగరాజ్ సార్కి అండ్ ఆల్ తెలుగు విజన్ ఫ్యామిలీకి స్పెషల్ థ్యాంక్స్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. తర్వాత ఇక్కడ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పర్ట్స్. జస్ట్ ఐఎమ్ షేరింగ్, ఐఎమ్ నాట్ టీచింగ్ ఎనీథింగ్. You are not my students, I am not teaching political science, okay? Just sharing whatever I know little bit, okay, with you. So నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే విత్ సెల్ఫిష్ అండ్ ఏంటంటే నేను మీతో షేర్ చేసుకోవడం ద్వారా మీ దగ్గర నుంచి నాలెడ్జ్ నేను గెయిన్ చేయడం కోసం. సో ఫస్ట్ ఈ రోజు నేను అనుకున్నది ఏంటంటే అమెజాన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసింది ఇంకా చాలా అమెజాన్ అనేది ఓషన్, అది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనందరూ కూడా మొబైల్లో కైబో ఉంది. సో మీరందరూ చాలా వరకు కైబో వాడుతున్నట్టున్నారు, ఎన్విజన్, కైబో ఇవన్నీ వాడుతున్నారు కదా. సో నేను మీతో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇందులో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కంప్యూటర్ లో కూడా కైబో వచ్చేసింది ఇప్పుడు. సో ఇట్స్ ఎ వెరీ 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 గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎస్పెషల్లీ తెలుగుని లవ్ చేసే వాళ్ళకి, తెలుగు మదర్ టంగ్ యూస్ చేసే వాళ్ళు, తెలుగు మీడియం లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. సో పీడిఎఫ్ కానీ, మన జేపీజీ కానీ, టిఫ్ ఫైల్ కానీ, లేకపోతే పిఎన్జీ కానీ, ఇలా ఏ ఇమేజ్ ఫార్మాట్ లో ఉన్న టెక్స్ట్ అయినా సరే మనము కైబో ద్వారా ఎలా అయితే మొబైల్లో మనము టెక్స్ట్ గా మార్చుకుంటున్నామో మన దీంట్లో కూడా కంప్యూటర్ లో కూడా అలా మార్చుకోవచ్చు. సో నేను వితౌట్ వేస్టింగ్ యువర్ టైం నేను కైబోని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఫైర్ఫాక్స్. Start window, search window, F-I-R-E, Firefox. Okay. Mozilla Firefox busy. Navigation toolbar, combo box collapse. సో దీనికి ఇక్కడ మనము టైప్ చేయాల్సింది ఏంటంటే KIBO డెస్క్ DESK డాట్ త్రిసిల్ TREELE labs LABS.com. Enter. Collapsed. Unknown. Try again button. Server not found. Busy. Some problem is there. Let me open again. Start window. Firefox. Unknown. Mozilla Firefox. Okay. KIBO dot DESK KIBO DESK dot TRESTLE LABS.com. Collapsed. Busy. New tab. Busy. Main landmark. Search the web edit. Collapsed. Button search. Heading level 3 button to alert you of reached Kaibo desk. Page has opened. Right. మనం కైబోలోకి ఎంటర్ అయిపోయాము. సో లెట్ మీ స్పెల్ అవుట్ అగైన్ ది URL. KIBODESK డాట్ TRSTLE LABS.com. సో కైబో త్రిజిల్లabs.com. నేను మీకు లింక్ తర్వాత నేను సార్ పంపిస్తాను, సార్ వాట్సాప్ లో మీకు పేస్ట్ చేస్తారు మీ గ్రూప్ లో. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత చాలా ఇది మీకు లేఅవుట్ మొత్తం మీరు ఇన్సర్ట్ డౌన్ ఏరో కొడితే మొత్తం చూసుకోవచ్చు. నేను టైం ఎక్కువ లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా
డౌన్ యారో కొడుతున్నాను చూడండి. ఫస్ట్ కంట్రోల్ హోమ్ కొడుతున్నాను. Clickable navigation landmark list with 2 items link sign in button. సైన్ ఇన్ బటన్. సో మనం సైన్ ఇన్ బటన్ కి వెళ్ళొచ్చు. ఇంకా డౌన్ యారో కొడితే సైన్ అప్ బటన్ కూడా ఉంది. కానీ అక్కడికి వెళ్తే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. మనం సైన్ అప్ అయ్యే బదులు మనందరికీ కూడా జీమెయిల్ ఐడి ఉంది కాబట్టి, గూగుల్ ఐడి ఉంటుంది కాబట్టి సింపుల్ గా అగైన్ నేను కంట్రోల్ హోమ్ కొడుతున్నాను. Link sign in button. సైన్ ఇన్ బటన్ దీని మీద ఎంటర్ ఇద్దాం. Kaibo Desk digitize your PDF as Mozilla Firefox. Unknown. Kaibo Desk digitize your PDF as Mozilla Firefox. Kaibo Desk sign in document. Button share. I agree to. ఓకే, Clickable. I agree to the use of link cookies and privacy policy. దీన్ని మనం మళ్ళీ ఇక్కడ కంట్రోల్ హోమ్ కొడదాం. Navigation landmark list with 1 items. Button share. బటన్ షేర్ ఇది అవసరం లేదు మనకి ఇప్పుడు. Out of list graphic. Clickable. Kaibo web. నేను డౌన్ యారో కొడుతూ వెళ్తున్నాను. Separator. Checkbox not checked. Required invalid entry. Clickable. I agree to the use of link cookies and privacy policy. Please agree to the above statement to use Kaibo Desk. ఓకే, సో మనం ఇక్కడ చెక్ బాక్స్ Clickable. I checkbox not checked. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ చెక్ చేసేద్దాం. Checked. సో దీనికి షార్ట్ కట్ కి ఎక్స్ మనందరికీ తెలుసు. చెక్ బాక్సెస్ కి ఎక్స్ యూస్ చేస్తాము. Clickable. I agree to the use of link cookies and list with 1 items. Button sign in with Google. ఇక్కడ చూడండి. Out of list with 1 items. Button sign in with Google. అలా డౌన్ యారో కొట్టుకుంటూ వెళ్తే మనకి I agree to the use of cookies and privacy. Out of list with 1 items. Button sign in with Google. సైన్ ఇన్ విత్ గూగుల్ దీని మీద ఎంటర్ ఇద్దాం. Mozilla Firefox. Mozilla Firefox. Busy about blank. ఓకే, Blank. Sign in Google accounts. Mozilla Fire button forgot email. Num lock on. Num lock. సో ఇక్కడ మనం మన ఈమెయిల్ ఐడి ఇద్దాం. Heading left email or phone edit as auto complete. Email or phone edit as auto vinu dot taakoteti at gail.com. ఓకే, Num lock on. Num lock. Forgot email button to continue. Go with Stress Labs button next. Blank. నౌ Enter యు your హావ్ టు గివ్ అవర్ పాస్వర్డ్. Star. పాస్వర్డ్ ఇచ్చి Blank. ఎంటర్ Alert. ఇచ్చాను. Would you like Firefox to save this log? Alert. Kaibo Desk sign in Mozilla Firefox. Kaibo Desk. ఇక్కడ మనం Out పర్మిషన్ of list ఇద్దాం. frame HTT alt 5 JS2FW Kresl Labs conf name token 12 Kres no next button. Clickable navigation landmark out of list button graphic Kaibo Desk list with 3 PDF files button log out. Out of list clickable drop files or click to browse for your PDF. ఇక్కడ చూడండి మనం లాగిన్ అయిపోయాము సక్సెస్ఫుల్ గా. సో వన్స్ మనం లాగౌట్ అయ్యేంత వరకు కూడా మనము ఒకవేళ ఫైర్ ఫాక్స్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిన ఇట్ విల్ వర్క్ నాట్ ఓన్లీ ఇన్ ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్ లో కూడా నేను టెస్ట్ చేశాను. గూగుల్ క్రోమ్ లో కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి కంట్రోల్ హోమ్ ఇద్దాము. Navigation landmark button open sidebar. సైడ్ బార్ ఉంది. అది ఏంటంటే Graphic Kaibo Desk button open sidebar. ఈ సైడ్ బార్ మీద ఇంకా స్పేస్ ఇస్తే మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. స్పేస్ బార్ ఇస్తున్నాను. సైడ్ బార్ మీద expanded Graphic Kaibo Desk Kaibo Desk list with 3 items visited link home button PDF files button logout out of list sidebar navigation landmark button expanded close sidebar. సో ఈ మూడు ఆప్షన్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. హోమ్ కి వెళ్ళొచ్చు, తర్వాత మనము లాగౌట్ అవ్వచ్చు, తర్వాత మనము పీడిఎఫ్ ఫైల్స్ ని ఆర్ ఇంకా ఏవైనా ఫైల్స్ ని ఇందాక నేను చెప్పిన జేపీజీ ఏవైనా కూడా మనము బ్రౌజ్ చేసుకుని we can read అన్నమాట. ఓకే, నేను అది తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను ఈ సైడ్ బార్ ని. out of list sidebar navigation landmark button expanded close sidebar collapsed రైట్. నౌ మళ్ళీ డౌన్ యారో frame http alt 5d firebasily temp v7 js2fkw8f Kresl Labs conf name ఇదే ఉన్నాయి out మనకు of frame ఆప్షన్స్ ప్రస్తుతానికి. ఎందుకంటే ఇది ఇంకా టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి మనకి ఎక్కువ ఆప్షన్స్ ఇంకా ఏమీ ఇవ్వలేదు. ఇది ఇంతవరకే ఉంది మనకి ఇంటర్ఫేస్ అనేది. సో లెట్ మీ గో టు నేను కంట్రోల్ హోమ్ ఇచ్చాను, డౌన్ యారో ఇస్తున్నాను. Graphic Kaibo list with 3 items visited link home button PDF files button logout out of list clickable drop files or click to browse for your PDF image files. ఇక్కడ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి నేను మీకోసం out of list clickable drop files or click to browse for your PDF image files. డ్రాప్ ఫైల్స్ ఆర్ బ్రౌజ్ అని అన్నారు. ఫర్ యువర్ పీడిఎఫ్ ఆర్ ఇమేజ్ ఫైల్స్. ఇది సో ఇమేజ్ ఫైల్స్ మేబీ జేపీఈజీ ఏ ఫార్మాట్ లో ఉన్నా మీరు ఒక ఎవరైనా మనకి వాట్సాప్ లో వాటిలో ఫొటోస్ పంపిస్తూ ఉంటారు, అందులో టెక్స్ట్ ఉంటుంది. దాన్ని కూడా మనము ఇక్కడ మనము ఈ కైబో ద్వారా ఆ టెక్స్ట్ ని కూడా చదువుకోవచ్చు. సో లెట్ మీ ఓపెన్ వన్ ఈ పీడిఎఫ్ ఫైల్. out of list clickable drop files or click to browse for your PDF image files. సో ఈ పీడిఎఫ్ ఇమేజ్ ఫైల్స్ మీద స్పేస్ బార్ ఇస్తున్నాను నేను. ఓకే, file upload dialog file name. సో ఇక్కడ ఫైల్ నేమ్ అడిగారు, షిఫ్ట్ ట్యాబ్ ఇద్దాం. Items view list name split button collapsed sorts meet Google.com not selected 3 view level 2 desktop collapsed డెస్క్టాప్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి డౌన్ documents downloads musical pictures videos local system reserved local disk collapsed. నేను లోకల్ డిస్క్ ఈ దగ్గరికి వచ్చాను, డౌన్ యారో ఇస్తూ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ట్యాబ్ ఇస్తున్నాను. Items view list arpit not selected 1 ఆర్పిట్ అన్నారు. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే
పీడిఎఫ్ ఫైల్స్. సో బి కొడుతున్నాను నేను ఆల్రెడీ ఒక పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి కొన్ని నా దగ్గర. BA third year political science test 2 of 107. నాట్ ఇది కాదు. BA third year technical series BA political thought textbook PDF 4 of 107. ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో నేను ఒక టెక్స్ట్ బుక్ ని ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఎంటర్ Items చేస్తున్నాను. new list BA3 PT సో ఇందులో BA3 PTLS 1 ancient Indian political thought 20,201,021,0001 PDF 1 of 23. సో ఫస్ట్ లెసన్ ఇందులో 23 లెసన్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్క లెసన్ ని ఒక పీడిఎఫ్ గా స్కాన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ లెసన్ పేరు ఏముంది అంటే BA3 PTLS 1 ancient Indian political thought 20,201,021,0001 PDF 1 of 23. ఓకే, యాన్షియంట్ పొలిటికల్ థాట్ అని ఉంది. సో దీని మీద నేను ఇప్పుడు ఎంటర్ ఇచ్చాను అనుకోండి, మీకు కైబో మొబైల్లో ఒక సౌండ్ వస్తుంది ప్రాసెస్ అయ్యేటప్పుడు. ఆ సౌండ్ వస్తుంది వచ్చి కొంతసేపు అయిన తర్వాత యువర్ ఫైల్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఫర్ ది ప్రాసెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత అది మొత్తం కూడా ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు అది చేసి మీకు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఆల్రెడీ నేను ఒక ఫైల్ ప్రాసెస్ చేసి అలా మనము ఈ పీడిఎఫ్ ఫైల్ మీద ఎంటర్ ఇస్తే ఏమవుతుంది ప్రాసెస్ అయిన తర్వాత అని ఆల్రెడీ ఒక చేసి పెట్టాను, అది మీకు చూపిస్తాను. Server not found. Meeting controls row zoom enhanced BA3 PTLS 1 ancient Indian BA3 PTLS 1 ancient Indian political thought 20,201,021,0001 PDF reader page Google Chrome BA3 ఇలా ఓపెన్ అవుతుంది. నేను గూగుల్ క్రోమ్ లో చేశాను అనమాట ఇందాక. ఇదంతా కూడా ఇందాక మీకు ఇప్పుడు ఏ ప్రాసెస్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నానో ఆ ప్రాసెస్ ఆల్రెడీ నేను చేశాను. అది ఆ పీడిఎఫ్ ఫైల్ మీద ఎంటర్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది. landmark 1 సో ఇది తెలుగు కావాలి కాబట్టి నేను తెలుగులోకి మారుస్తున్నాను దీన్ని. Select synth Microsoft Speech Ape Microsoft Windows 1 Core Voices Microsoft IBM TTS eSpeak NG eSpeak పెడుతున్నాను. యాక్చువల్ గా నేను జాస్ అయితే గీతా వాయిస్ తో చదువుతాను, బట్ eSpeak తో కూడా చదవచ్చు. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. చక్కగా ఇలా చదువుకోవచ్చు. లేదు ఇలా చదువుకోవద్దు, మనము ఆఫ్లైన్ మోడ్ లోకి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నాం. మనం ఆఫ్లైన్ లో పెట్టుకోవాలి, ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకుని చదువుకోవచ్చు, లేదా ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసి చదువుకోవాలి అంటే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, డెఫినెట్ గా ఉన్నాయి. సో ఇక్కడ నేను కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను. Navigation landmark. Down arrow. Graphic keyboard desk. Button collapsed toggle navigation. Navigation landmark button go back. Menu button collapsed submenu translate drop down. ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు మీరు టెక్స్ట్ ని. Toolbar button save file. సేవ్ ఫైల్. మీరు కావాలంటే ఫైల్ ని సేవ్ చేసుకోవచ్చు. అది మీ కైబో క్లౌడ్ స్టోరేజ్ లోకి వెళ్ళి ఉంటుంది. మీరు సైన్ ఇన్ అవ్వగానే అక్కడ మీరు సేవ్ చేసుకున్న ఫైల్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. నేను అది తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి సేవ్ అవసరం లేదు. దాని బదులు మనం దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డౌన్ ఆరో ఇస్తున్నాను. Out of toolbar menu button collapsed submenu download file drop down. డౌన్లోడ్ ఫైల్ డ్రాప్ డౌన్ అన్నారు. ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను. ఎక్స్పాండెడ్. ఇందులో ఏం ఆప్షన్స్ ఉన్నాయి? డౌన్ ఆరో. Button doc download current page. Men button doc download current page. డాక్ ఫార్మాట్ లో కరెంట్ పేజ్ ని ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక పేజ్ ని మాత్రమే డౌన్లోడ్ చేసుకుందామా, లేదా డౌన్ ఆరో. Button docx download current page. డాక్ కాకుండా డాక్ అంటే MS 2003 వరకు ఉన్నది. డాక్స్ అనేది MS 2007 ఫార్మాట్ నుండి వచ్చేదన్నమాట. సో ఈ విధంగా కరెంట్ పేజ్ ని డాక్స్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకుందామా, లేదా డౌన్ ఆరో. Button txt download current page. TXT ఫార్మాట్ లో కరెంట్ పేజ్ ని డౌన్లోడ్ చేద్దామా, డౌన్ ఆరో. Button zip download current page. జిప్ డౌన్లోడ్. మొత్తం ఈ పేజెస్ ఏవైతే ఉన్నాయో అన్ని పేజెస్ ని జిప్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేయాలని అడుగుతున్నారు. నెక్స్ట్ డౌన్ ఆరో. Button docx download entire document. ఓకే, డాక్ఎక్స్ ఎంటైర్ డాక్యుమెంట్ అని అడుగుతున్నారు. సో ఐ విల్ యూజ్ దిస్ ఆప్షన్. ఎందుకంటే మొత్తం పీడిఎఫ్ లో మనము పేజెస్ ఏదైతే లెసన్ మొత్తం ఉందో అదంతా కూడా డాక్ ఫార్మాట్ లో మనకి సిస్టమ్ లోకి వచ్చి డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీకు వినిపిస్తున్నాను. Button docx download entire document. ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దామా. ఓకే, నేను చేసే ముందు ఇంకొకసారి ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. మళ్ళీ డౌన్ ఆరో. Button doc download entire document. డాక్ ఫార్మాట్ లో అంటే MS 2003 అంతకు ముందున్న ఫార్మాట్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం పేజెస్ అన్ని. Button txt download entire document. ఎంటైర్ డాక్యుమెంట్ ని టెక్స్ట్ ఫార్మాట్ లో చేసుకోవచ్చు. Button zip download entire document. మొత్తం జిప్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. Menu button collapsed submenu font size drop down. ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ లో స్క్రీన్ మీద టెక్స్ట్ ఉంది కదా, ఇందాక నేను చదివి చూపించింది, అది మీరు ఫాంట్ సైజ్ లో విజన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. కొంచెం లో విజన్ ఉన్న మన ఫ్రెండ్స్ కి ఉపయోగపడుతుంది ఆప్షన్. నేనైతే ఇది మీరు స్పేస్ ఇస్తే మీరు టెక్స్ట్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. అది నేను చూపించట్లేదు, మీకు అవసరం ఉండదు మనకంతా. Button color inverter. కలర్ ఇన్వర్టర్ కూడా మనకంతా. Button copy to clipboard. కాపీ టు క్లిప్ వర్డ్.
సో సింపుల్ గా దీన్ని కాపీ చేసుకుని ఎక్కడైనా పేస్ట్ కూడా చేసుకోవచ్చు. Heading level 4 BA Moodle PTLS for copyation. ఇక్కడ నుంచి మ్యాటర్ వస్తుంది. సో నేను మళ్ళీ అప్ యారో ఇస్తున్నాను. Navigation landmark button menu button zip down button T button doc download entire document. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేద్దాం. Button doc download entire document. దీని మీద ఎంటర్ ఇస్తే మన సిస్టమ్ లో ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది. లెట్ మీ గివ్ Button doc download entire document. ఎంటర్ ఇస్తున్నాను. Clickable heading level I do downloading pages. Heading level copy please wait we are downloading all pages of this document from Keybo Cloud. Heading level Nalugu please do not exit the page. Heading level Nalugu downloading. Suna remaining alert. Alert BA Moodle PTLS for copy. సో డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ నేను కంట్రోల్ J ఇస్తున్నాను. గూగుల్ క్రోమ్ లో ఉన్నాను. Downloads Google. డౌన్ యారో. Click on menu buttons table with the row copy column of column Moodle link show in column Nalugu column Moodle link show in folder. డౌన్ యారో కొడితే షో ఇన్ ఫోల్డర్ వచ్చింది. దీని మీద ఎంటర్. Downloads window. డౌన్లోడ్స్ విండో. IPA Moodle PTLS for copy ancient Indian political thought rendu lakshala okameyi iramayo copy suna. సో ఈ ఫైల్ వచ్చేసింది డౌన్లోడ్ మన డౌన్లోడ్స్ లో. దీని మీద ఎంటర్ ఇస్తున్నాను. ఇట్ ఈస్ ఓపెనింగ్. File conversion BA Moodle PTLS or copy ancient Indian political thought rendu lakshala ok. డౌన్లోడ్ Unicode UTF NBD. BA Mood T. Just a minute. నా కంప్యూటర్. BA Moodle PTLS for copy ancient. Downloads window. BA Moodle PTLS for copy ancient Indian political thought rendu lakshala okameyi iramayo copy suna copy doc word Microsoft Word document edit multi-line. జస్ట్ ఎ మినిట్. BA Moodle కొంచెం స్లోగా ఉన్నట్లుంది. Prachina Bharata Rajaniti Tatma Shastram Lakshanalu. Blank. ఇన్సర్ట్ డౌన్ యారో. Proofing tools Okati Parichayan Prapancharajaniti Tatma Vichara Charitra Lomarata Deshaniki Pratyeka Sthana Mundi Rajaniti Tatma Vicharanni Sadinchi Sodinchi Parishilinchi Prapanchaniki Andayesina Medamula Lomarata Rajaniti Tatma Vichara Dulukuna Kanipistarura. చూసారా ఎంత చక్కగా చదువుతోందో ఇది. సో డాక్ లో టెక్స్ట్ లో ఎక్కడైనా సరే కంప్యూటర్ లో ఉండే తెలుగు మీకు ఆన్లైన్ లో కానీ ఎక్కడున్నా సరే PDF ఫైల్స్ ని మనము హ్యాపీగా ఇలాగా కైబో డెస్క్ డాక్ అనే యాప్ ద్వారా హ్యాపీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇంతవరకు మనకు మొబైల్లోనే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు కొత్తగా ఇది మనకి కంప్యూటర్ లో కూడా చేయడం అనేది చాలా 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 ఇట్స్ ఎ గ్రేట్ వర్క్ ఫర్ దెమ్ అని చెప్పొచ్చు అనమాట. అయితే విజయ్ ఇక్కడ మన ఈ స్పీక్ లో మన చేంజ్ ఆఫ్ వాయిస్ పెట్టుకోవచ్చు కదా వేరే పర్సన్ ది. మనం కావాలంటే పెట్టుకోవచ్చు కదా సార్. మనం NVDA సెట్టింగ్స్ లో మార్చుకోవచ్చు కదా. కంట్రోల్ ఇన్సర్ట్ వి కొడితే అయిపోతుంది. నేను మామూలుగా మీకు టెస్ట్ అసలు యాక్చువల్ గా నేను జాస్ యూస్ చేస్తాను. సో అలా అన్నమాట. జాస్ ఎలాగ వస్తుంది మనకి? లెట్ మీ షో. ఒక 1 మినిట్ నేను జాస్ కూడా ఆన్ చేస్తాను. నేను క్విట్ చేస్తున్నాను. జాస్ ఓపెన్ చేశాను. కొంచెం సిస్టమ్ స్లో ఉంది, సారీ. నో ఇష్యూస్, నో ప్రాబ్లం. జాస్ ఎప్పుడైనా కొంచెం లేట్ గానే వచ్చింది NVDA కన్నా. అదే సార్. Some problem with JAWS. Right. JAWS ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి, నేను కంట్రోల్ ఇన్సర్ట్ S కొడుతున్నాను. అది TTS ని మార్చడానికి. ఎండ్ కీ కొడుతున్నాను. పేజ్ డౌన్ కీ కొడుతున్నాను. Select the voice profile. Page down. ఎంటర్ ఇచ్చాను. డౌన్లోడ్స్ ఐటమ్స్. రైట్. ఇప్పుడు చూడండి, జోస్ లావ్ మనోయ్ 3 ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్ 202010210101 డాక్ వర్డ్. నేను స్లో చేస్తాను మీకు స్పీడ్ ని. స్లో ఫాస్టల్ సాదిన్ తత్వ
తత్వ విశారదులు కూడా కనిపిస్తారు. రాజనీతి తత్వ విచారం గ్రీకుల అధ్యయనంతో ప్రారంభించబడిన భారత రాజనీతి తత్వ అధ్యయనం అడే కాలంలో జరిగినట్లు కొన్ని ఆధారాల వల్ల తెలుస్తుంది. క్రీస్తు శకం 1920-1930 సంవత్సర కాలంలో రాజనీతి తత్వ విచార అధ్యయనం గురించి తీవ్ర చర్చ జరిగింది. భారత ఇలాగా ఎంత నీట్ గా చాలా బాగుంది విజయ్. దానికి గీత వాయిస్ బికాస్ నేను ఒరిజినల్ వర్షన్ వాడుతున్నాను. సో దట్స్ వై నేను గీతాని కూడా డౌన్లోడ్ చేసుకోగలిగాను అనమాట. సో ఎంత నీట్ గా మనకి చదువు వినిపిస్తుందో చూసారు కదా. సో ఇట్స్ ఎ వాల్యుబుల్ టూల్ ఎస్పెషల్లీ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. తెలుగు మీడియంలో చదువుకోవాలి అనుకున్నప్పుడు ఆన్లైన్ లో మనకి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, కానీ దాన్ని ఓసిఆర్ చేసే సాఫ్ట్వేర్ ఇంతవరకు మనకు లేదు. ఇప్పుడు అదృష్టం అనుకోవచ్చు మనము, కైబో వచ్చింది. కానీ దీనికి ఉన్న ఒక చిన్న లిమిట్ ఏంటంటే ఇది ప్రస్తుతానికి నాకైతే December 6 వరకు ఇచ్చారు డేటా యూజ్ చేసుకోవడానికి. దాని తర్వాత మరి వాళ్ళు ఏమైనా పెయిడ్ వర్షన్ గా దీన్ని చేస్తారేమో అనే అనుమానం నాకు ఉంది. బట్ పెయిడ్ వర్షన్ గా చేసినా కూడా ఇది చాలా వర్త్ అనే చెప్పొచ్చు. మనం కొనుక్కోగలిగితే మాత్రం అది ఎంత పెడతారు ప్రైస్ అనేది మనం వెయిట్ అండ్ సీ. నాకు తెలిస్తే డెఫినెట్ గా నేను సార్ కి తెలియజేస్తాను, సార్ మీకు తప్పకుండా తెలియజేస్తారు. సో షల్ ఐ క్లోజ్ దిస్ సార్? yes it's very clear. Select page up Elec 1. Unloading JAWS. Quit JAWS. Enter. Microsoft Word document. BA3. Let me open NVDA. Desktop list. Google. Let me change my synthesizer. Control insert. Yes. Select IBM TTS. Enter. Downloads window. Items. సో ఇది మీకు తెలిసే ఉంటుంది, సింథసైజర్ చేంజింగ్ అనేది. కంట్రోల్ ఇన్సర్ట్ కొట్టేసి డౌన్ అండ్ అప్ ఆరోస్ కొట్టుకుంటే మనకి ఇక్కడ మనము చేంజ్ చేసుకోవచ్చు సింథసైజర్. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఈస్ అమెజాన్. దీని గురించి నేను అది ఒక పెద్ద ఓషన్ అని మీకు చెప్పాను ఆల్రెడీ. నేను ఎక్కువ టైం మనకి లేదు కాబట్టి 7:06 p.m. ఆల్రెడీ 7:06 అయింది. సార్ నేను ఎంతవరకు చెప్పచ్చు దీని గురించి డిస్కషన్? హలో, yes సార్ నేను ఇది ఎంతవరకు చెప్పచ్చు టైం తీసుకోవచ్చు దీని గురించి? you can take, no problem, you can continue, no problem. Okay, let me open Firefox. Start window. Search window. Search box. Edit F. I. E. Firefox app. Unknown. Mozilla Firefox. Navigation toolbar. Combo box collapsed. Search with Google or enter address edit. నేను ఇప్పుడు NVIDIA ఆన్ చేశాను కాబట్టి again I have to press Control Insert 1 I think. Okay, just Downloads row 1. BA3 PTLS. Downloads Google. BA3 PTLS 1 inch. Mozilla Firefox row. Mozilla BA3 P Microsoft. BA3 PTLS 1 inch. BA3 PTLS 1 7.4. Microsoft. Learn more. Cancel but don't save. Yeah. T. Downloads window. Mozilla Firefox. Downloads Google Chrome row. Downloads Google Chrome. Mozilla Firefox. Kaibo PDF reader page. Kaibo PDF. చాలా Kaibo ఓపెన్ చేశాను దీనికోసం అని. Mozilla Firefox. అన్ని క్లోజ్ చేస్తున్నాను. Server not found. Mozilla server not. Mozilla Firefox. Meeting controls row 1. Open. Recording participant has joined. Left meeting is on. Recording participant has joined. Left meeting is off. Right. So let me go to Firefox. Mozilla Firefox. Now ఇక్కడ మనము ఈ అమెజాన్ గురించి కొంచెం మనం చెప్పుకోవాలంటే, అమెజాన్ మీ అందరికీ పేరు విన్నదే. ఇట్స్ అన్ ఈ-కామర్స్ వెబ్సైట్. అక్కడ నుంచి మనము కావాల్సినవన్నీ కూడా మనకి ఏం కావాలంటే అవి మనము సంపాదించుకోవడం అంటే కొనుక్కోవచ్చు. సో అది చాలా ఈజీ. నేను చాలా యూజ్ చేస్తూ ఉంటాను ఈ వెబ్సైట్, ఎందుకంటే నేను చాలా వస్తువులు అమెజాన్ లో కొనడం జరిగింది. నా మొబైల్ కావచ్చు, ఇతరత్ర ఇప్పుడు వాడే ఈ స్ప్రేస్ అంటే ఈ శానిటైజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెజాన్ లోనే నేను కొనడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో కొన్ని బేసిక్ థింగ్స్ మాత్రం నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. మిగిలినవన్నీ మనం తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాము. ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా యాడ్ ఆన్స్ ఉన్నా చెప్పాలని కూడా నా పర్సనల్ నెంబర్ కి మీరు తప్పకుండా చెప్పండి. నేను చివరిలో నా పర్సనల్ నెంబర్ డెఫినెట్ గా మీతో షేర్ చేస్తాను. ఓకే, లెట్ మీ ఓపెన్ అమెజాన్. AMAZON.IN. Amazon.com ఏమో యుఎస్ లో యూస్ చేస్తాం. Amazon.in ఇండియాలో యూస్ చేస్తాం. Amazon.co.uk ఏమో యూకే లో కూడా మనము యూస్ చేస్తాం. సో ఎక్కడన్నా యూస్ చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాలను బట్టి మనం అమెజాన్ వాడతాం అనమాట. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను.
Collapsed. Busy. New tab. Busy. Main landmark search. సో నేను amazon.in అని టైప్ Online చేశాను. shopping site in India. Shop online for mobiles, books, watches, shoes and more. Amazon and Mozilla Firefox. Online. ఆన్లైన్ షాపింగ్ అని వచ్చేసింది కదా. షూస్ కావాలంటే ఏం కావాలంటే అవి ఏవైనా కొనుక్కోవచ్చు. అయితే నాది ఒక చిన్న బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఒక చిన్న సూచన, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఉమెన్ పార్టిసిపెంట్స్ కి ఒక చిన్న సూచన ఏంటంటే, దయచేసి డ్రెస్ మెటీరియల్ ఎక్కువ కొనకండి. ఎందుకంటే వాళ్ళు చూపించే కలర్ ఒకటి ఉంటుంది, మనకు వచ్చేసరికి కొంచెం మార్పు ఉంటుంది. కాబట్టి బెటర్ మీరు లైవ్ షాపింగే చేయండి. డ్రెస్ మెటీరియల్ మాత్రం ఎంత తక్కువగా మనం ఆన్లైన్ లో కొంటే అంత బెటర్ అనేది నా ఫీలింగ్. రైట్, నౌ ఐఎమ్ ప్రెసింగ్ కంట్రోల్ హోమ్. Link skip to main content. సో ఇక్కడ కొంచెం మీకు నేను మొత్తం వెబ్సైట్ చూపించదలుచుకోవట్లేదు, ఎందుకంటే టైం లేదు మనకి. మీరు తర్వాత చూడండి, amazon.in కి వెళ్ళి ఇన్సర్ట్ డౌన్ అని కొట్టుకుంటే మొత్తం లేఅవుట్ తెలిసిపోతుంది. ఒక చిన్న దానికి వస్తున్నాను సార్. సో ఇక్కడ నేను కంట్రోల్ హోమ్ కొట్టాను, ఇక్కడ డౌన్ ఆరో ఇస్తున్నాను. Banner landmark navigation landmark button open menu. ఓపెన్ మెను. Link Amazon. లింక్ అమెజాన్. Search landmark all. నేను అంతా డౌన్ ఆరోనే యూస్ చేస్తున్నానండి. Search and combo box collapsed all category. Search edit. Button go. Link choose a language for shopping. Link hello sign in account lists. విన్నారు కదా. మళ్ళీ Link hello sign in account lists. లింక్ హలో సైన్ ఇన్ అకౌంట్ లిస్ట్ అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మనము ఈ పేజ్ లో సైన్ ఇన్ అయ్యి లేము. సో మీరు సైన్ ఇన్ అవ్వాలన్నా, ఫస్ట్ టైం సైన్ అప్ అవ్వాలన్నా కూడా ఈ పేజ్ కి రావాలి, ఇక్కడికి రావాల్సిందే. సో అమెజాన్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్ ఆరో కొట్టుకుంటూ Link hello sign in account lists. ఇక్కడికి రావాలి. దీని మీద ఎంటర్ ఇద్దాం. Amazon email or mobile phone number edit as autocomplete blank. సో ఇక్కడ నా ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి తర్వాత ట్యాబ్ కొడితే పాస్వర్డ్ ఇవ్వచ్చు. లేదు ఇంకా ట్యాబ్ కొడితే ఏమొస్తుందో చూద్దాం. Continue button. కంటిన్యూ బటన్. Create your Amazon account button. దీని మీద ఎంటర్ ఇస్తే మీరు అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. యాక్చువల్ గా అది కూడా చూపించచ్చు, కానీ మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను మీకు సింపుల్ గా చెప్పేస్తున్నాను ఓపెన్ చేయకుండా. ఇక్కడ క్రియేట్ అమెజాన్ అకౌంట్ మీద మీరు ఎంటర్ ఇచ్చినట్లయితే మీ ఈమెయిల్ ఐడి, మీ పేరు ఇవన్నీ కూడా అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరు ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. ఓకే, సైన్ ఇన్ అయిపోవచ్చు అనమాట. సైన్ అప్ అయిపోవచ్చు. అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ. ఏం లేదు, మీకు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ట్యాబ్ కొట్టుకుంటూ ఎడిట్ ఫీల్డ్స్ అన్నిట్లో మీరు మీ యొక్క పేర్లు అవన్నీ కూడా ఇచ్చేయచ్చు. సో నేను ఇప్పుడు ఆ పేజ్ కి వెళ్ళట్లేదు, నేను అగైన్ షిఫ్ట్ ట్యాబ్ ఇస్తున్నాను. కంటిన్యూ. ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. 8688761199. ఇది నా మొబైల్ నెంబర్ అండి, నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. దిస్ మై మొబైల్ నెంబర్. కంటిన్యూ బటన్ ఎంటర్. పాస్వర్డ్ అంటే నేను నా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ట్యాబ్ ఇస్తే కంటిన్యూ బటన్ వచ్చింది, అక్కడ ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతున్నారు, పాస్వర్డ్ ఇస్తున్నాను. పాస్వర్డ్ మాత్రం అడగండి ప్లీజ్. Would you like Firefox to save this login for Amazon in? No username. Okay, so నేను ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ ఇచ్చేసాను. 918 billion. Edit protected selected 500 fit show password checkbox not checked. Don't save button alt D. Okay. Online shopping site in India. Don't ట్యాబ్ కొట్టుకుంటే వెళ్ళాను, అక్కడ సేవ్ మీరు పాస్వర్డ్ సేవ్ చేసుకుంటారంటే నేను డోంట్ సేవ్ ఇచ్చేసాను. Link skip to main banner landmark. ఓకే, ఇప్పుడు నేను సైన్ ఇన్ అయ్యానా లేదా చెక్ చేద్దామా. కంట్రోల్ హోమ్ ఇద్దాం. Link skip to main content. డౌన్ ఆరో ఇస్తున్నాను. Banner landmark navigation landmark button open. Link Amazon. Link Prime. Search landmark clickable. Search and combo box search edit button go. Link choose a language. Link hello Vijay account list. చూడండి, లింక్ విజయ్ అకౌంట్ లిస్ట్. లింక్ విజయ్ అకౌంట్ లిస్ట్ అంటే నేను సైన్ ఇన్. ఇందాకలేమో హలో సైన్ ఇన్ అకౌంట్ లిస్ట్ అన్నారు, ఇప్పుడు నా పేరు చెప్తోంది. సో నేను సైన్ ఇన్ అయిపోయినట్టే అనమాట. సో మీరు ఇక్కడ ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే దేర్ ఆర్ 2 ఆప్షన్స్. డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి వచ్చి మీరు ఏదైనా కొనొచ్చు, లేదా ఇంకొకటి ఆప్షన్ ఉంటుందంటే మనకి బాగా దాని గురించి తెలుసు. అలాంటప్పుడు హ్యాపీగా గూగుల్లో కూడా కొట్టేసి అమెజాన్ అని రాసామనుకోండి, డైరెక్ట్ గా గూగుల్లో కూడా మీకు గూగుల్ సెర్చ్ లో డైరెక్ట్ గా అమెజాన్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ మీరు ఆ బైనో అని ఉంటుంది, బీ కొట్టుకుంటూ వెళ్తే ఆ బైనో మీద ఎంటర్ ఇవ్వగానే, బీ ఫర్ బటన్స్ మీకు తెలుసు కదా, బైనో బటన్ ఉంటుంది. దాని మీద ఎంటర్ ఇవ్వగానే మీ సైన్ ఇన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇవ్వగానే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సరే, ఎలా పర్చేస్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైనా మనము వెతుకుదాం. ఏం వెతుకుదాము? ఓకే, సావ్లాన్ డిస్ఇన్ఫెక్టెడ్ స్ప్రే కావాలి మనకి. డిస్ఇన్ఫెక్టెడ్ స్ప్రే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కరోనా పీరియడ్ లో. అది కూడా ఏంటంటే మన బాడీ మీద కాదు, హార్డ్ అండ్ సాఫ్ట్ ఈ సర్ఫేసెస్ ఉంటాయి కదా, సోఫాలు,
తర్వాత మనము కాలేజెస్ కి, స్కూల్స్ కి, ఆఫీసెస్ కి, వీటికి మనం వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు అక్కడ బెంచెస్, టేబుల్స్ వాటి మీద జల్లుకోవడానికి మనకు చాలా అవసరం. సో అది వెతుకుదాము. సో నేను ఐఎమ్ గివింగ్ కంట్రోల్ హోమ్. మీరు ఇందాక గమనిస్తే డౌన్ ఏరో కొట్టుకుంటే సర్చ్ అని అడిగింది. సో డైరెక్ట్ గా సర్చ్ కి వెళ్ళాలి అంటే నేను మళ్ళీ ఇప్పుడు డౌన్ ఏరో ఇవ్వదలుచుకోవట్లేదు. కంట్రోల్ హోమ్ కొట్టాను, ఇక్కడ ఈ కొడుతున్నాను ఎడిట్ ఫీల్డ్ కి. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నా. సావ్లాన్ అని టైప్ చేస్తున్నాను. SAVLON. ఇక్కడ ఎంటర్ ఇక్కడ ట్యాబ్ ఇస్తున్నాను. గో బటన్ ఎంటర్. Amazon in. Savlon busy. Skip the main content. Okay. Banner landmark navigation landmark button open menu. మనకి అందరికీ తెలుసు హెడ్డింగ్స్. అయితే ఒక చిన్న విషయం అంటే బిఫోర్ ఐఎమ్ గోయింగ్ ఫర్దర్, మనము ఫాస్ట్ గా మనం నావిగేట్ చేసుకోవాలి అంటే ఈ నావిగేషన్ సంబంధించిన కమాండ్స్ మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. హెచ్ ఫర్ హెడ్డింగ్స్ కానీ కావచ్చు. ఆల్రెడీ సార్ మీకు చాలా నీట్ గా చెప్పారని నాకు తెలుసు. సో ఐఎమ్ యూజింగ్ కంట్రోల్ హోమ్ హియర్. Link skip the main. I'm pressing H here. Clickable 148 of 58 results for Savlon. Clickable sort by combo box collapsed featured heading level 1. 1 of 48 of 58 అంటే రిజల్ట్స్ అన్నాడు. అంటే 58 ఐటమ్స్ ఉన్నాయి సావ్లాన్ కి సంబంధించి. అందులో 48 ఐటమ్స్ ఇప్పుడు మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. ఈ 48 మనం వెతుక్కునే ఓపికంటే వెతుక్కోవచ్చు, కానీ 48 వెతుక్కునేసరికి మనకి టైం సరిపోదు. కాబట్టి మనం ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకుంటే మనకి ఏం కావాలి అనేది ఒకటి, మనము ఇంటర్నెట్కి వెళ్ళేటప్పుడు, షాపింగ్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ అనేది పర్ఫెక్ట్ గా ఏం కొనాలనుకుంటున్నాము అనేది ఫస్ట్ మనము క్లియర్ గా ఒక పర్పస్ మనం మైండ్ లో పెట్టుకుని రావాలన్నమాట. అప్పుడు మనం ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. సో నౌ ఐఎమ్ గివింగ్ డౌన్ ఏరో హియర్. Heading level 1 clickable sort by. Heading level 1 combo box collapsed featured. ఇక్కడ కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను. డౌన్ ఏరో. Heading level 1. Link skip the main Amazon Prime. List with 1 items link. Click a link graphic Prime eligible out of list D. List with 1 items link. Click link today's out of list pantry. List with 1 item link Amazon out of list department. List with 9 item link hand washes refills. ఇక్కడ link disinfectant sprays liquids. మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. Out of list department. డిపార్ట్మెంట్ అంటే ఏం కావాలి, మీ కేటగిరీ ఏంటి. List with 9 items link disinfectant sprays liquids. డిస్ఇన్ఫెక్టెడ్ స్ప్రేస్ ఇది కూడా కాదు. ఇంకా డౌన్ ఏరో చూద్దాం ఏమున్నాయో. Link hand washes refills. హ్యాండ్ వాషెస్ రీఫిల్. Link soaps. Link hand sanitizers. హ్యాండ్ శానిటైజర్స్. Link antiseptics disinfectants. ఇది నాకు కావాలి. యాంటీసెప్టిక్ ప్లస్ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఇది కావాలి. Link antiseptics disinfectants. ఇది కావాలి. ఇది దీని మీద ఎంటర్ ఇద్దామా, చూద్దాం. ఎంటర్ ఇస్తే visited. Amazon in. Savlon busy. Skip the main content. ఇందాకలా 48 అన్నారు. ఇప్పుడు ఒక ఫిల్టర్, ఒక సర్చ్ క్రైటీరియాతో మనం ఫిల్టర్ చేసుకున్నాము. ఏంటి, యాంటీసెప్టిక్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అని అనుకుంటూ. సో దాని మీద ఎంటర్ ఇచ్చేగానే మళ్ళీ కంట్రోల్ హోమ్ ఇచ్చాను, ఇక్కడ హెచ్ ఇస్తున్నాను. 1 result for Savlon clickable sort by. చూడండి 48 రిజల్ట్స్ నుంచి 1 రిజల్ట్ వచ్చేసింది. సో మనకి క్లియర్ కట్ గా ఒక ఐడియా ఉండాలన్నమాట. ఐడియా ఉంటే మనము ఈజీగా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు హెచ్ కొట్టాను. సో ఆ తర్వాత హెడ్డింగ్ లెవెల్ 2 కి వెళ్దాం. హెడ్డింగ్ లెవెల్ 2 కి వెళ్ళాలంటే బటన్ 2 కొడదాం. నెంబర్ 2 కొడదాం. Savlon surface disinfectant spray sanitizer germ protection on hard soft surfaces 170 g 230 milliliters. Link heading level 2. 170 గ్రాముల బరువు ఉన్నది. తర్వాత heading level 2 link Savlon surface disinfectant spray sanitizer germ protection on hard soft surfaces 170 g 230 milliliters. 230 మిల్లీలీటర్ల ద్రావణం ఉందన్నమాట మనకు కావాల్సింది ఈ శానిటైజర్. సో దయచేసి ఇది కొంటే మాత్రం చేతి మీద వేసుకోకండి. క్లియర్ గా చెప్తున్నాడు, హార్డ్ అండ్ సాఫ్ట్ సర్ఫేసెస్ మీద మాత్రమే వాడాలి ఇది. రైట్. సో ఇప్పుడు ఇది నేను కొనాలనుకుంటున్నాను కదా. ఓకే, రైట్, నాకు ఇది కావాలి. Heading level 2 link Savlon surface disinfectant spray sanitizer germ protection on hard soft surfaces 170 g 230 milliliters. దీని మీద ఎంటర్ ఇచ్చేస్తున్నాను. Visited. Buy Savlon surface disinfectant spray sanitizer germ protection on hard soft surfaces 170 g 230 milliliters online at low prices in India, Amazon and Mozilla Firefox. ఓకే, ఆ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి కంట్రోల్ హోమ్. Link skip the main content. T for tables. T కి వెళ్దాం. Main landmark table with 2 rows and 3 columns. Row 1 column 1 graphic. Column 2 graphic 2. Column 3 graphic 3. Row 2 1 kills 99.99 germs around the house. అంటే ఏం చేస్తుంది ఇది అని వివరణ ఇస్తున్నాడు. ఎప్పుడైనా సరే దయచేసి మీరు ఒకటి కొనే ముందు మొత్తం ఆ పేజ్ మొత్తం చదవండి. అవసరమైతే ఇన్సర్ట్ డౌన్ అయినా కొనే అయినా సరే ఒక 10 నిమిషాలు టైం కేటాయించుకునైనా సరే మొత్తం చదవండి. ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు మన పర్పస్
అది సర్వ్ చేస్తుందా లేదా అనేది మనం చూసుకోవాల్సింది కాబట్టి. సో మళ్ళీ అగైన్ డౌన్ యారో, నేను టీ కొట్టాను, టీ కొట్టి డౌన్ యారో ఇస్తూ వెళ్తున్నాను. Land 2 column 2 heading level 4 fights infection. ఫైట్స్ ఇన్ఫెక్షన్. Kills a wide range of germs like viruses, bacteria, fungi, molds. ఇవన్నీ కూడా చంపుతుందంట. Land 3 column 3 heading level 4 disinfects and deodorizes. రైట్. Both hard soft surfaces in one easy step. Land out of table graphic matometer. Heading level 3 where to use. Table with 2 rows column 2 graphic. సో ఇవన్నీ నేను ఇంకా డీటెయిల్స్ మీకు చూపించదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇవన్నీ మీరు ఒకసారి తర్వాత చూసుకోవచ్చు. వే టు యూజ్ ఇవన్నీ కూడా దీంట్లో రాశారు, అవన్నీ కూడా మీరు చదువుకోండి. మనకు సమయాభావం వల్ల నేను అదంతా వెళ్ళాను. నాకు తెలుసు కాబట్టి దీని గురించి నేను మీకు ఎలా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. Column row 2 ఓకే, దాని తర్వాత ఇంకా మనము చూసుకుంటే వెళ్తే ఇక్కడ ఇందులో రేటింగ్స్ కూడా ఉంటాయి. Disinfects of desks. Land. Disinfect sanit. Land. Germs column clickable customers who viewed this item also viewed heading level 2. Separate clickable customer questions answers head products related to this item spawn compare with similar items heading level. నేను హెచ్ కొట్టుకుంటూ వెళ్తున్నాను. ఇన్ని ఉన్నాయి. కంపేర్ విత్ సిమిలర్ ఐటమ్స్ అని కూడా అంటున్నారు. అంటే ఇలాంటి ఐటమ్స్ సావలాన్ కంపెనీది ఇది ఉంది. ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అది కూడా మీరు చూసుకోవచ్చు. దాని రేట్ ఏంటి, దాని రేటింగ్స్ ఏంటి. రేట్ వేరు, రేటింగ్స్. రేట్ అంటే ధర, రేటింగ్స్. మీరు అమెజాన్ లో ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు దయచేసి రేటింగ్స్ చూడండి. 3.5 కన్నా అబోవ్ ఉంటేనే కొనండి. 3.5 కన్నా తక్కువ ఉంటే కొనడాన్ని మీకు దాని మీద బాగా తెలిసి ఉంటేనే కొనండి, లేకపోతే కొనకండి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ heading level 2 compare with similar items. దీంట్లో చూద్దాం. డౌన్ యారో. Land table with 7 rows column 2 graphic Savlon surface disinfectant link 1 bestseller. Column 3 link bodyguard disinfectant. Column 4 link Bacto V multi-surface disinfectant spray 250 ml kills 99 link surfaces has a pleasant fragrance. Column 5 link Savlon germ protection multi-purpose fix soft wet wipes with flip top lid 70. వైప్స్ ఉన్నాయి. వైప్స్ అంటే మనం టిష్యూ పేపర్స్ లాగా ఉంటాయి చూడండి అవి. Row 3 column 1 Savlon surface disinfectant spray sanitizer germ protection on hard soft surfaces. What bodyguard disinfectant sanitizer Bacto V multi Savlon germ. Row 4 column 1 customer rating. Savlon surface disinfectant spray sanitizer germ protection on hard soft surfaces 170 g 230 milliliters. One bestseller called bodyguard Savlon surface disinfectant spray sanitizer germ protection on hard soft surfaces 170 g 230 milliliters. One bestseller column 2 4.4 out of 5 stars link. 4.4 రేటింగ్ ఉంది దీనికి. ఇలా డౌన్ యారో కొట్టుకుంటూ వెళ్తే మనకి 4.4 ఉంది రేటింగ్. సో చాలా అంటే అద్భుతంగానే చెప్పొచ్చు. చాలా మంది మంచి రేటింగ్ ఇచ్చారు కాబట్టి. సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా కొనేసుకోవచ్చు. సో అగైన్ ఐఎమ్ గివింగ్ కంట్రోల్ హోమ్. Out of table. ఐఎమ్ గివింగ్ B for buttons. Banner landmark navigation search landmark main landmark clickable add to cart button add to shopping cart. Add to cart button add to shopping cart అన్నారు. కంట్రోల్ V. విజయ్ ఇక్కడ చిన్న స్మాల్ ఇంటరప్షన్. యా, అక్కడ వాడు రేటింగ్స్ ఇచ్చాడు, రేట్ కూడా ఇచ్చాడా? రేట్ కూడా ఇచ్చాడు. యా, లెట్ మీ షో. Subscribe. మంచి క్వశ్చన్ సార్. One time purchase Savlon surface disinfectant table with 2 column 2 graphic 2 column row 2 1 column 1 heading level 4 protects your home. No. Mali again I'm giving T. Table with 2 rows and 3 columns. Row 1 column 1 germs graphic. Column 2 graphic disinfectant. Column 3 graphic germs. ఇవంతా కూడా వివరణలు ఉన్నాయి. సో హెచ్ కొట్టుకుంటూ వెళ్దాం. Row 2 germs. Column 1 disinfectant. Column germs. Column clickable customers who customer quest products related to the compare with similar. ఇక్కడ కూడా మనం రేట్ చూసుకోవచ్చు, లేకపోతే పైన కూడా చూసుకోవచ్చు. రేట్ మనం పైన కూడా చూసుకోవచ్చు, బట్ నేను మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. Land table column 2 link 1 best. ఓకే, సరే మీరు పైన చూద్దాం. సో B కొడుతున్నాను. Banner landmark search landmark main landmark clickable add to cart button add to cart అన్నారు కదా, నేను అప్ ఆరో ఇస్తున్నాను. Quantity 1. Quantity 1. Link delivered to Vijay Balapal J 509,003 hours for 11 claimed. Radio button checked expand. Radio button checked expanded. Link share link graphic size. Pack of 1 link view this order. You last purchased this item on November. Purchased 4 times. List with 2 items visited. Link back to result. Out of list banner landmark navigation landmark links link shaving hair link sports link list visit out of left side link radio but 11 pence and link deliver to quantity clickable but radio button not check collapse radio button not check collapsed link heading level 5 radio button not check collapsed link heading level 5 one time purchase radio button not check collapsed link heading level 5. ఇక్కడ మనము రేట్ అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలంటే ఎన్నిసార్లు కొనాలనుకుంటున్నాం. radio button not check collapsed. ఇది సబ్స్క్రైబ్ అవుతారా మొత్తానికి, లేకపోతే వన్ టైం సబ్స్క్రైబ్ అంటే మనం సబ్స్క్రైబ్ అయ్యామనుకోండి, మనం నెలకింత అలా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, అలాంటి టైప్ అనమాట. అది మనకు అవసరం లేదు. నేనైతే వన్ టైం పర్చేస్ తీసుకుంటాను ఎప్పుడు కూడా. Radio button not check collapsed link heading level 5. Radio button not check add to wish list. Link new say link 159.00 free shipping. సార్ link new. B కొట్టి డౌన్ ఆరో కొట్టుకుంటూ వస్తే మనం చూడండి ఇక్కడ Radio link new 16 from link 159.00 free shipping. 159 ఫ్రీ షిప్పింగ్ అన్నాడు. అంటే 159 రూపాయలు అన్నమాట. ఇది అర్థమవుతుంది కదా. అంటే నేను ఇక్కడ కంట్రోల్ హోమ్ కొట్టాను. Banner landmark navigation landmark open menu search landmark go button కొట్టుకుంటూ వెళ్తున్నాను. B main landmark clickable add to cart button add to pack of 1 button. Land
Land. Button pack of 2. ప్యాక్ ఆఫ్ 1 మనం ఇంకా బి కొట్టుకుంటే ప్యాక్ ఆఫ్ 1 ప్యాక్ ఆఫ్ 2 నా అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఎంటర్ ఇస్తే రేట్ మారిపోతుంది. Land. Ingredients. Ethanol ingredient. Land. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, Pack of 2, pack of 1, clickable, add to cart button, add to shop. టు షాపింగ్ కార్ట్ ఉంది కదా, దీని దగ్గరకు వచ్చిన తర్వాత డౌన్ యారో కొట్టుకుంటూ వెళ్తే మీకు షిప్పింగ్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ రేట్ చెప్తుంది అనమాట. అంటే నేను అమెజాన్ ప్రైమ్ అని వాడుతాను, అంటే నేను సంవత్సరానికి 999 రూపాయలు చెల్లిస్తాను. దానివల్ల కొత్త కొత్త సినిమాలు చూసుకోవచ్చు. కొరియర్ ఛార్జెస్ అనేవి కొన్ని ఐటమ్స్ కి ఉండవు. తర్వాత మనకి అందరికన్నా ముందు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని ఐటమ్స్ మీద. తర్వాత స్పెషల్ ఆఫర్స్ వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఒక రోజు తర్వాత వస్తే ప్రైమ్ యూజర్స్ కి మాత్రం ఒక రోజు ముందే ఆ ఆఫర్ అనేది వర్తిస్తుంది అనమాట. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ప్రైమ్ వల్ల, నేను కొన్ని చెప్పాను. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం కంట్రోల్ హోమ్ కొట్టి బి కొట్టుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ యాడ్ టు కార్ట్ బటన్ అని ఉంది. ఇక్కడ నుంచి డౌన్ యారో కొట్టుకుంటూ వెళ్తే మనకి రకరకాల ఏమేం ఎంత కొనాలనుకుంటున్నారు, ఏం కొనాలనుకుంటున్నారు అనే ఆప్షన్స్ అడుగుతుంది. దాన్ని చూస్ చేసుకున్న తర్వాత ఇంకా డౌన్ యారో కొట్టుకుంటూ వెళ్తే మనకి రేట్ చెప్తుంది. 159 రూపాయలని రేట్ చెప్పింది కదా, అలా అన్నమాట. సో ఇప్పుడు మీకు రేట్ కూడా తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇంకోటి కూడా చూడండి, యాడ్ టు కార్ట్ బటన్ పైన అప్ యారో ఇస్తే క్వాంటిటీ 1 ఉంది. సో ఇక్కడ ఎంటర్ ఇచ్చి మీరు డౌన్ యారో కొట్టుకుంటూ వెళ్తే 2, 3 అలా మీరు పెంచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో నాకు ఒకటే కావాలి కాబట్టి నేను దాన్ని ఏమి మార్చడం లేదు. సో డౌన్ యారో యాడ్ టు కార్ట్ బటన్ ఉంది, దీని మీద ఎంటర్ ఇస్తున్నాను. By Savlon Surface Disinfectant Spray Sanitizer. Germ protection on hard soft surfaces. 170G. 230 milliliters. Online at low prices in India, Amazon and Mozilla Firefox. Unknown. By Savlon Surface. Right. So కొత్త పేజ్ ఇప్పుడు ఓపెన్ అయింది. నౌ ఇలాగా మనకి ఏది కావాలంటే అది షాపింగ్ కార్ట్ కి యాడ్ చేసుకుంటూ రావచ్చు. అంటే ఇప్పుడు నేను సేవలను కొన్నాను, తర్వాత మొబైల్ కూడా కొనాలనుకుంటున్నాను అనుకోండి. మొబైల్ కూడా నేను ఇందాక చెప్పిన విధంగా సెర్చ్ ఫీల్డ్కి వెళ్ళి మొబైల్ కొట్టి మనము సామ్సంగ్ మొబైల్ అనో, సామ్సంగ్ M40 అనో, సామ్సంగ్ M30 అనో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకి ఏది కావాలంటే అది అలా కొట్టేసి అక్కడ డౌన్ యారో కొట్టుకుంటూ వెళ్తే రిజల్ట్స్ లో మనకి కావాల్సిన దాని మీద ఎంటర్ ఇచ్చేసి మళ్ళీ బి కొట్టుకుంటూ వెళ్తే యాడ్ కార్ట్ అని వస్తుంది, యాడ్ టు కార్ట్ వస్తుంది. అలా ఎన్ని కావాలంటే అలాగా మనం సూపర్ మార్కెట్ వెళ్తున్నప్పుడు ఒక ట్రాలీ ఇస్తారు మనకి, ట్రాలీ లాంటిది, ఒక బాస్కెట్ లాంటిది, ఒక ట్రాలీ లాంటిది. మనకు కావాల్సిన వస్తువులన్నీ ఆ బుట్టలో వేసుకుంటాం, లేదా ఆ ట్రాలీలో వేసుకుంటూ వెళ్తాం. లాస్ట్ కి కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి తీసుకెళ్లిపోతాం అనమాట. అలాగే ఇది కూడా. సో నేను ఇప్పుడు యాడ్ టు స్మాల్ ఇంట్రప్షన్ విజయ్, ఇక్కడ సపోజ్ ఇక్కడ 2 ఐటమ్స్ తీసుకున్నాము, అదే మన లాస్ట్ కి డిసైడ్ అయిపోయి లేదా ఒక ఐటమే కావాలి అని ఒక కార్ట్ నుంచి ఒక ఐటమ్ తీసేయాలి. ఓకే సార్, ఇప్పుడు దానికే వస్తున్నాను. సో యాడ్ టు కార్ట్ చేసేసాం కదా. నౌ నెక్స్ట్ ఏం చేయాలి, మనం పర్చేస్ చేయాలి. రైట్, సో పర్చేస్ చేద్దాం. కంట్రోల్ హోమ్ కొట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే డౌన్ యారో ఇస్తున్నాను. Banner link Amazon, link Prime, search land, search and search edit button go, link choose a language for link hello, link not Vijay, link returns orders, link your Prime, link one item in cart. Link one item in cart. మనకి వినిపిస్తుంది కదా, deliver to Vijay, link one item in cart. లింక్ 1 ఐటమ్ ఇన్ కార్ట్ మీద ఒకసారి ఎంటర్ ఇద్దాం. సో ఈ ట్రాలీలో ఏమున్నాయి ఒకసారి వస్తువులు వెరిఫై చేసుకోవాలనుకోండి. సో లింక్ 1 ఐటమ్ ఇన్ కార్ట్, కంట్రోల్ హోమ్ కొట్టి డౌన్ యారో కొట్టుకుంటూ మనము రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్విడియా కమాండ్స్ తెలిసాయి అనుకోండి, సింపుల్ గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ కొట్టేసి ఈ కూడా కాదు, కంట్రోల్ హోమ్ కొట్టి బి కొట్టి banner landmark navigation landmark open menu button search landmark go button గో బటన్ ఉంది కదా, బి కొట్టుకుంటే 2 సార్లు బి కొడితే గో బటన్ వచ్చింది. ఇక్కడ డౌన్ యారో కొట్టేద్దాం. link choose a language for link hello link not Vijay, link returns orders, link your Prime, link one item in cart. లింక్ 1 ఐటమ్ ఇన్ కార్ట్. ఓకే, దీని మీద ఎంటర్ ఇద్దాం. Amazon and shopping cart busy. Skip the main content. Banner landmark navigation landmark button open menu. Link Amazon link Prime. Search land. ఓకే, సో ఎంటర్ ఇచ్చాను నేను. సో నౌ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, సార్ అడిగారు ఇందాకలా ఏంటి, ఒకవేళ మనకి ఇది వద్దు, ఓకే దీన్ని డిలీట్ చేయాలి అనుకుంటే చేయొచ్చా? ఎస్, డెఫినెట్ గా చేయొచ్చు. అగైన్ ఐఎమ్ గివింగ్ కంట్రోల్ హోమ్, link skip the main. బి కొడుతున్నాను, బి ఫర్ బటన్స్. Banner landmark navigation landmark open menu button search landmark go button main landmark clickable proceed to buy Amazon items button. సో ఇక్కడ చూడండి ప్రొసీడ్ టు బై అమెజాన్ ఐటమ్స్ అని ఉంది. సో మనం కార్ట్ లో ఏవైతే యాడ్ చేసుకున్నామో అవన్నీ దీని మీద ఎంటర్ ఇస్తే మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోవచ్చు. కానీ బట్ సార్ అడిగిన విషయం దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నాను బి బటన్ తో. List with 4 items, add to cart button. Add to cart. Add to cart button. Add to cart. Add to cart button. Add to cart button. Delete Savlon Surface Disinfectant Spray Sanitizer. Germ protection on hard soft surfaces. 170G. 230 milliliters. Button. మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ? Graphic button. Delete Savlon Surface Disinfectant Spray Sanitizer. Germ protection on hard soft surfaces. 170G. దీని మీద ఎంటర్ ఇస్తే డిలీట్ అయిపోతుంది. సింపుల్. అయితే ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నప్పుడు మనకి 2 ఐటమ్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇంకా బి కొట్టుకుంటూ వెళ్ళామనుకోండి సార్ మనం. ఓకే ఓకే,
మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఇంకో ఐటమ్ లేదు కాబట్టి delete Savlon Surface Disc save for later Savlon see more like this delete Samsung Galaxy ఇంకోటి M51 కూడా ఉంది యాక్చువల్ గా. ఫైర్ ఫాక్స్ లో ప్రాబ్లం ఉంది యాక్చువల్ గా. నేను ఒకటి యాడ్ చేసి పెట్టాను చూడండి ఇక్కడ. see more delete Samsung Galaxy M51 electric blue 6GB. సార్ అడగడం మంచిదైంది. ఒకవేళ లేకపోతే నేను ఒక సావ్లాన్ 159 రూపీస్ సావ్లాన్ కొనడానికి 24,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫోన్ కూడా కొనుక్కోవాల్సి వచ్చేది. రైట్ చూడండి. see more like నేను నిన్న మీకోసం ఒకటి యాడ్ చేశాను. ఇది చూడండి. delete Samsung Galaxy M51 electric blue 6GB RAM 128GB storage button. యాక్చువల్ గా ఫైర్ ఫాక్స్ లో తప్పు చెప్తుందండి. గూగుల్ క్రోమ్ లో అయితే షాపింగ్ కార్ట్ లో ఎన్ని ఉన్నాయో అన్ని ఐటమ్స్ ఇందాక మీరు లింక్ షాపింగ్ కార్ట్ 1 ఐటమ్ ఇన్ షాపింగ్ కార్ట్ అని చెప్పి యాక్చువల్ గా 2 ఐటమ్స్ ఇన్ షాపింగ్ కార్ట్ అని చెప్పాలి యాక్చువల్ గా. బట్ కొంచెం నేను చూసాను క్రోమ్ లో చూసాను, అది కనిపించింది, అది కనిపిస్తుంది. బట్ ఇందులో ఆ ప్రాబ్లం ఉంది. సరే నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఏది combo graphic button delete Samsung Galaxy M51 electric blue 6GB RAM 128GB storage graphic button save for later Samsung. ఓకే ఇది డిలీట్ చేసేస్తాను. combo graphic button delete Samsung out of space graphic up button delete out of button graphic out of graphic space graphic out of graphic button delete బటన్ డిలీట్. ఇది మీద ఎంటర్ ఇస్తాం. నేను కంట్రోల్ రైట్ ఆరో కొట్టాను కరెక్ట్ డిలీట్ బటన్ మీద ఫోకస్ చేయడానికి. button Amazon and shopping cart Mozilla Firefox Amazon and shopping cart document link Samsung Galaxy M51 electric blue subtotal link Samsung Galaxy subtotal 1 item heading level 2 your items blank tab no item saved for later blank tab buy it again. సో ఇప్పుడు చూద్దాం. కంట్రోల్ హోమ్ కొట్టాను, బి కొట్టుకుంటూ వెళ్తున్నాను. banner landmark navigation landmark search land main land list with 4 items see all buy and see all buy and see all buy and see all delete Savlon Surface to save for later see more like this submit query button చూసారా ఇప్పుడు నాకు సామ్సంగ్ డిలీట్ కనిపించట్లేదు బికాస్ ఆల్రెడీ నేను బి కొట్టుకుంటూ వెళ్ళి డిలీట్ చేశాను కాబట్టి. రైట్ link skip the main సో కంట్రోల్ హోమ్ link skip బి banner land search landmark main landmark clickable proceed to buy Amazon items button. ఓకే ఇప్పుడు నేను ధైర్యంగా ప్రొసీడ్ కి వెళ్ళిపోవచ్చు. ప్రొసీడ్ టు బై అని అన్నారు. కంట్రోల్ హోమ్ కొట్టి బి కొట్టుకుంటూ వెళ్ళాను. సింపుల్ అండి. మనకి అమెజాన్ లో డిలీట్ కి లేకపోతే బై కొనడానికి లేకపోతే యాడ్ టు కార్ట్ కి మనకున్న మంత్రం ఏంటంటే బటన్ కి యూజ్ చేసే బి. ఈ బి కొట్టుకుంటూ వెళ్తే యాడ్ టు కార్ట్ వస్తుంది. బి కొట్టుకుంటూ వెళ్తే డిలీట్ చేసుకోవచ్చు. బి కొట్టుకుంటూ వెళ్తే ప్రొసీడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో దీని మీద ఎంటర్ ఇస్తున్నాను. Amazon sign and password edit protected blank. సో అగైన్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇందాక ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ అడుగుతుంది. star ఎంటర్. alert would you like Firefox to save నో alert would you like show password don't save space select the ఇక్కడ చూడండి. clickable మళ్ళీ అగైన్ ఐఎమ్ గివింగ్ కంట్రోల్ హోమ్ pressing down arrow. heading level 1 select the delivery address is the address you'd like to use displayed below if so click the corresponding deliver to this address button or you can link enter a new delivery address heading level 3 on the move pick up your order from our pickup store. అంటే మనము అడ్రస్ ఇవ్వచ్చు లేకపోతే మన దగ్గరలో ఉన్న పికప్ స్టోర్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం ఎప్పుడు కూడా యాజ్ ఏ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ మన ఇంటి దగ్గరికి వస్తే హ్యాపీ కదా. ఎవరికి నార్మల్ కే ఉంటుంది. మనం ఎందుకు కోరుకోకూడదు. సో మన అడ్రస్ ఇద్దాం. link graphic display as working JavaScript 1 డౌన్ ఆరో ఇస్తున్నాను నేను. orders for select areas and link select cities can link for a pickup separator heading level 2 most recently used list with 5 items Vijay Kumar PVS flat number B404 ఇది నా అడ్రస్ అన్నమాట. డౌన్ ఆరో ఇస్తున్నాను. Kalwakrathi Road Balapalja Churlamab of Nagar India out of list link add delivery instructions. ఇక్కడ కావాలంటే యాడ్ డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. అంటే హోమా లేకపోతే ఆఫీసా అని చెప్పి అడగడము. అంటే ఇది ఇల్లా లేకపోతే ఆఫీసా. ఇప్పుడు ఈ పైన ఉన్న అడ్రస్ ఇల్లు అంటే పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఆఫీస్ అనుకోండి, ఆఫీస్ అని ఇచ్చామనుకోండి ఈ ఇన్స్ట్రక్షన్స్ లో 10 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే వాళ్ళు మనకి డెలివరీ చేస్తారనమాట. ఆఫీస్ టైమింగ్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి కాబట్టి. సో నేను దీన్ని ఏం ముట్టుకోదలుచుకోలేదు. ఇది హోమ్ ఆల్రెడీ. link deliver to this address flat number B4 link edit address flat number B4 link delete address flat number list with 5 out of list. సో ఎడిట్ ఉంది. డౌన్ ఆరో ఇస్తే డిలీట్ కూడా కనిపించింది మీకు. సో ఈ అడ్రస్ డిలీట్ కూడా చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఏమైనా మార్పు చేసుకోవాలంటే. list with 5 items Vijay Kumar DRR Government College ఇది కాలేజ్ ది. Signal data Balapal India out of list link add delivery instruction link deliver to this link edit address DR link deliver to this address DRR government link edit address link delete heading level 2 other address. సో కింద మనకి డెలివర్ టు దిస్ అడ్రస్ అని ఉంది చూసారా. దాని మీద ఎంటర్ ఇచ్చేస్తే సరిపోతుంది. list with 5 flat number న్యూ అడ్రస్ అయితే న్యూ అడ్రస్ కి వెళ్తున్నాను సార్. India out of link list M Abba Medveza India out of link edit link list with government cat India out of link delete list with house road Hyde India Hyderabad India out of list link Sangar India out of list link deliver to this link delete address list with 5 link delete address list with 5 clickable mobile number edit as auto clickable full name blank country heading level link delete address link edit address flat B link delete clickable country heading level 2 add a new address. చూడండి హెడ్డింగ్ link clickable heading level 2 add a new address. అంటే దాని అర్థం ఏంటి? మనం హెడ్డింగ్స్ ద్వారా కూడా డైరెక్ట్ గా ఒకవేళ మనకి ఈ పైన అడ్రసెస్ ఏవి వద్దు అంటే డౌన్ ఆరో కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా హెచ్ కొట్టుకుంటూ వచ్చేసి
ఇక్కడికి వచ్చేయచ్చు సింపుల్ గా. లెట్ మీ షో కంట్రోల్ హోమ్ graphic clickable select the delivery address heading level 1. ఇక్కడ హెడ్డింగ్ లెవెల్ 1 అన్నారు కాబట్టి ఇక్కడ నేను 2 ఇస్తాను. నేను కంట్రోల్ హోమ్ ఇచ్చి హెచ్ ఇచ్చాను. సెలెక్టెడ్ డెలివరీ అడ్రస్ అన్నారు, ఇక్కడ 2 ఇస్తున్నాను. Most recently used heading level 2. మళ్ళీ 2 ఇస్తున్నాను. Other addresses heading level 2. మళ్ళీ 2 ఇస్తున్నాను. Clickable add a new address heading level 2. సింపుల్. ఇక్కడికి వచ్చేయడమే. సో మనం అది చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలన్నమాట. హెడ్డింగ్ లెవెల్ 1 అంటుందా హెడ్డింగ్ లెవెల్ 2 అంటుందా అని. సో ఇక్కడ హెడ్డింగ్ లెవెల్ 2 అన్నారు కాబట్టి నేను ఫస్ట్ టైం మాత్రమే కంట్రోల్ హోమ్ ఇచ్చి హెచ్ కొట్టి అక్కడ నుంచి నెంబర్ 2 కొట్టుకుంటూ వస్తే ఈ యాడింగ్ న్యూ అడ్రస్ కి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి డౌన్ ఏరో ఇద్దాం. Country region. కంట్రీ రీజన్. Lang. Clickable full name. Full First name. and last edit as auto complete. Clickable mobile number. ఇక్కడ మీరు ఎంటర్ ఇచ్చి అవన్నీ ఇవ్వాలి. నేను అవన్నీ ఇప్పుడు ఇవ్వట్లేదు. Edit as auto complete may be used to assist delivery. సో మొబైల్ నెంబర్ అడిగారు. Clickable pin code. పిన్ కోడ్. Edit as auto clickable flat house no. హౌస్ Building. నెంబర్, ఫ్లాట్ ని Clickable edit as auto complete. Clickable area colony street sector fill. Clickable edit as auto clickable landmark. Edit as auto complete. Clickable town city. Clickable edit state province region. Lang. Heading level 3 add delivery instructions. Preferences are used to plan your delivery. However, shipments can sometimes arrive earlier later than planned. Address type. Lang. Clickable checkbox not checked use as my default address. Button add address. Clickable search for a pickup location. ఇక్కడ కింద Clickable button add address. Clickable checkbox not checked use as my default address. ఈ పైన అడ్రస్ మనం ఏదైతే ఇస్తామో దాని మీద చెక్ బాక్స్ చేస్తే అది డిఫాల్ట్ అడ్రస్ గా ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్ గా సింపుల్ గా మీరు మనము ఏది చూసుకోకుండా సింపుల్ గా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే డిఫాల్ట్ అడ్రస్ అంటే ఎప్పుడు దానికే రావాలి అని కోరుకుంటే ఇంకా మనం ఏవి చూసుకోకర్లేదు. డిఫాల్ట్ అడ్రస్ అదే పెట్టాం కాబట్టి మనం చూసుకోకుండా నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోయాం అనుకోండి, మీ డిఫాల్ట్ అడ్రస్ ఏదైతే పెట్టుకున్నారో దానికే మీ ఒక గూడ్స్ అనేవి డెలివర్ అవుతాయి అనమాట. యాడ్ న్యూ అడ్రస్. యాడ్ న్యూ అడ్రస్ బటన్ ఇక్కడ ఉంది కదా సార్. Clickable checkbox not checked use as my default address. ఇది ఇప్పుడు మనం పైన కొట్టిన అడ్రస్, పైన మనం టైప్ చేసిన అడ్రస్ నేను టైప్ చేయలేదు, మీకు అక్కడ మనం టైప్ చేసుకుంటే ఇక్కడ చూడండి సార్ కిందకి వస్తే Clickable checkbox not checked use as my default address. యూసెస్ మై డిఫాల్ట్ అడ్రస్ ఇది చెక్ చేస్తే మీరు పైన కొట్టింది డిఫాల్ట్ అడ్రస్ గా మారుతుంది. దాని తర్వాత డౌన్ ఆరో Button add address. బటన్ యాడ్ అడ్రస్. దీని స్పేస్ న్యూ అడ్రస్ తీసుకున్నప్పుడు ఇది న్యూ అడ్రస్ తీసుకున్నప్పుడు మనం కింద అన్ని చూపించింది కదా సార్, ఫోన్ నెంబర్. అప్పుడు ఈ ఆప్షన్ రావాలి యాడ్. అప్పుడు యాడ్ మీద ఈ యాడ్ న్యూ అడ్రస్ బటన్ మీద స్పేస్ బార్ చేయండి, యాడ్ అయిపోతుంది. Clickable search for a pickup location near you. ఓకే. Lang. Table with 10 rows and for convenient locations and link select cities. It's link learn more. ఈ సిటీస్ మనకి ఇది నేను చూపించదలుచుకోవట్లేదు ప్రస్తుతానికి, మనకి అంత అవసరం లేదు. సో లెట్ మీ గో టు నెక్స్ట్ స్టెప్. సార్ ఇది ఓకే కదా? సో ఈ విధంగా మనం అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ అడ్రస్ సెలెక్ట్ చేసుకోలేదు. లెట్ మీ సెలెక్ట్ ది అడ్రస్. సో హెచ్ ఇస్తున్నాను. Select the delivery address heading level 1 on the move. Pick up your order. Select the delivery address heading level. ఇక్కడ 2 ఇస్తున్నాను. Most recently used. List with 5 flat number B400. ఇది మా ఇంటి అడ్రస్ కాబట్టి దీనికి కావాలి నాకు. డౌన్ ఆరో ఇచ్చేస్తున్నాను. Malapa, India. Out of list link delivered to this address flat number B400 4th floor Bargavi Heights. Delivered to this address so and so అని చెప్పారు కదా, దీని మీద ఎంటర్ ఇస్తున్నాను. Busy. Right. Select shipping options Amazon and checkout. Graphic select shipping options Now next step కి వస్తున్నాం మనం. Heading level clickable button continue. Heading level 1 choose your delivery options. Delivery options. Graphic select shipping options. Heading level clickable button content Lang separator. So control home. Graphic select shipping options. Shipping options అన్నారు హెచ్ ఇస్తున్నాను. Choose your delivery options heading level 1. ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చాను డైరెక్ట్ గా. మీరు డౌన్ ఆరో కూడా కొట్టుకుంటూ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. టైం ఎక్కువ నేను డైరెక్ట్ గా హెచ్ ఇచ్చేసాను. Down arrow. Clickable button continue. Continue. Lang separator. Heading level 2 shipment 1 of 1. Heading level 3 shipping from Amazon. Deliver to Vijayalapalja Churlamab of Nagar District, Telangana. File list with 1 items. Savlon surface distance 159.00 quantity 1. See order summary for discount supplied. Sold by Cloudtail int out of list link check. ఎవరు అమ్ముతున్నారు అవన్నీ కూడా చూపిస్తున్నాడు చూడండి. Heading level 3 choose a delivery speed. Radio button checked. Wednesday November 25th free delivery with Prime. నేను ప్రైమ్ ఉన్నాను కాబట్టి నాకు ఫ్రీ డెలివరీ. Separator. Clickable button continue. ఒకటే ఆప్షన్ ఇచ్చారు. ప్రైమ్ లేకపోతే మీరు ఎక్స్ట్రా కొరియర్ చార్జెస్ ఎంత ఎక్కువ డబ్బులు పెడితే అంత తొందరగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు ఒకటే ఆప్షన్ చూపిస్తున్నారు బికాస్ నేను ప్రైమ్ మెంబర్ కాబట్టి. Separator. Wednesday November. సో నెక్స్ట్ డౌన్ ఆరో ఇస్తున్నాను. Separator. Clickable button continue. ఇక్కడ డౌన్ ఆరో ఇస్తే పైన ఒక కంటిన్యూ ఉంది, అక్కడ కాకుండా డౌన్ ఆరో కొట్టుకుంటూ వెళ్తే మీకు ఎంత స్పీడ్ లో కావాలి ఎంత లోపున కావాలి అని చూపిస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇంకా డౌన్ ఆరో కొట్టుకుంటూ వెళ్తే కంటిన్యూ అని ఇంకోటి వచ్చింది కదా, ఈ సెకండ్ కంటిన్యూ మీద ఎంటర్ ఇవ్వండి. Select shipping options Amazon and checkout Mozilla Firefox unknown. Select the payment method Amazon and now payment method వచ్చేసింది. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇందాక మీకు సైన్ ఇన్ అయిన తర్వాత హలో ఫస్ట్ మీరు హలో విజయ్ సైన్ ఇన్ అని వచ్చింది, అకౌంట్స్ లిస్ట్ అని వచ్చింది చూసారా, మీరు గుర్తుంటుంది. డౌన్ ఆరో కొట్టుకుంటూ కంట్రోల్ హోమ్ వచ్చింది, డౌన్ ఆరో కొట్టుకుంటూ వెళ్తే నేను సైన్ ఇన్ అయిన తర్వాత
నేను సైన్ ఇన్ అయ్యానా లేదా చెక్ చేసుకోవడం కోసం డౌన్ ఆరో కొడితే హలో విజయ్ సైన్ ఇన్ అకౌంట్స్ అని చూపించింది. దాని మీద ఎంటర్ ఇచ్చారనుకోండి, అక్కడ మీకు చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. ఆ ఆప్షన్స్ లో మీరు అడ్రస్ ను కూడా మీరు పేమెంట్ అని చూపిస్తుంది. అక్కడ ఆ డౌన్ ఆరో కొట్టుకుంటూ వెళ్తే ఆ పేమెంట్ మీద ఎంటర్ ఇచ్చేసి మీకు కావాల్సిన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఆ విధంగానే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు యాడ్ చేసుకుని పెట్టుకున్నాను. అది ఒక ఆప్షన్ ఉంది. అది కాకుండా ఇప్పుడు కొనేటప్పుడు కూడా మనము డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యాడ్ చేసుకోవచ్చు. లెట్ మీ షో. Blank. Heading level 2. More payment options. More payment options. Blank. You can review. Control home కొడుతున్నాను ఫస్ట్. Clickable. Pay fast. Get instant. Pay faster for all your shopping needs with Amazon Pay Balance. ఓకే, అమెజాన్ పే బ్యాలెన్స్ కూడా మనం వేసుకోవచ్చు. నేను అది ఇప్పుడు మీకు చెప్పదలుచుకోవట్లేదు, తర్వాత మీరు ఎక్స్ప్లోర్ చేయండి. Get instant your saved credit and debit cards. Name expires on. Separator. Clickable radio button checked. Visa ending in 15. సో ఇది నా రేడియో బటన్ చెక్. ఆల్రెడీ నేను డిఫాల్ట్ గా ఈ కార్డ్ పెట్టుకున్నాను నేను. సో ఈ కార్డ్ ఆల్రెడీ చూపిస్తోంది. సో నేను ఇప్పుడు ఈ కార్డ్ తో కంటిన్యూ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్ట్ గా ఈ కొట్టాను అనుకోండి, Edit protected. ఎడిట్ ప్రొటెక్టెడ్ ఉంది. అక్కడ నేను నా సివిసి Zero నెంబర్ enter ఇవ్వాలి. CVV link. Zero enter CVV link. సివివి నెంబర్, సారీ సివివి నెంబర్ అంటే మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వెనకాల సైడ్ లాస్ట్ 3 డిజిట్ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, సివివి నెంబర్. ఓకే, అది కనుక ఇచ్చేసి నెక్స్ట్ కంటిన్యూ కొట్టాను అనుకోండి, నాకు డైరెక్ట్ గా ఓటీపీ వస్తుంది. అక్కడ నేను ఓటీపీ ఇచ్చేసి నాకు కావాల్సింది పర్చేస్ చేసేసుకోవచ్చు. ఓటీపీ ఇచ్చిన తర్వాత నా మొబైల్ ఓటీపీ వస్తుంది కదా, ఆ మొబైల్ నెంబర్ లో ఉన్న ఓటీపీని ఎంటర్ చేశాను అనుకోండి. ఎంటర్ చేసి మళ్ళీ అక్కడ ప్లేస్ ఆర్డర్ అని వస్తుంది. అది కొట్టంగానే మీకు థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ అని వస్తుంది. దాని తర్వాత మన విండోస్ మన మెయిల్ కి మనం ఏదైతే మెయిల్ తో సైన్ ఇన్ అయ్యామో మెయిల్ కి మనము ఆర్డర్ ఏదైతే ఇచ్చామో ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మనకి ట్రాక్ ప్యాకేజ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనము ఇందాకలా ఆర్డర్స్ అని ఉంది, మనము ఒక హోమ్ లో అమెజాన్ హోమ్ లో సైన్ ఇన్ అయిన తర్వాత డౌన్ ఆరో కొట్టుకుంటూ వెళ్తే ఆర్డర్స్ అని ఉంది, దాని మీద ఎంటర్ ఇస్తే ఇప్పుడు మనం ఏమైతే పర్చేస్ చేసామో ఇంతకు ముందు పర్చేస్ చేసేది ఇప్పుడు మనం పర్చేస్ చేసిన తర్వాత అది వచ్చేంత వరకు ఎక్కడ ఉంది అన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో if not credit card cash on delivery, if not credit card దానికి వెళ్తున్నాను. సో నేను ఇప్పుడు ఇది వాడొద్దు అనుకున్నాను. సో డౌన్ ఆరో. This card is another payment method. Separator. Clickable radio button not checked. Add debit credit ATM card. చూడండి, ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కొత్తది. Clickable radio button not checked. Add debit credit ATM card. సో మనం యాడ్ అది రేడియో బటన్స్ కి NVDA అయితే R, జాస్ అయితే A. ఈ బటన్స్ కూడా యూస్ చేసుకుని ఫాస్ట్ గా మనం వెళ్ళొచ్చు. నేను బట్ మీకు డౌన్ ఆరో యూస్ చేస్తున్నాను. Clickable radio button not checked. Radio button not checked. Net banking కూడా వాడొచ్చు. Blank. Clickable radio button not checked. Other UPI apps. Radio button not checked. Clickable radio button unavailable not checked. EMI unavailable. దీనికి EMI ఉండదు, ఉన్నదే ₹159. దీనికి ఇంక EMI ఉంటుంది కాబట్టి unavailable చూపిస్తుంది. Clickable radio button unavailable not checked. Pay on delivery. Due to high demand and to ensure social distancing, pay on delivery is not available. Right. ఇప్పుడు కోవిడ్ టైంలో pay on delivery కూడా not available. Clickable button continue. ఇక్కడ కంటిన్యూ వచ్చింది. సో ఇప్పుడు నేను నా డెబిట్ కార్డు ఉన్న డిఫాల్ట్ డెబిట్ కార్డ్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే కంట్రోల్ హోమ్ ఇస్తున్నాను ఒక్కసారి. సో R కొడుతున్నాను. Clickable visa ending in 1545. Clickable radio button not checked. Add debit credit AT. Clickable radio button not checked. Radio button not checked. Net banking. Clickable radio button not checked. Other UPI apps. Clickable radio button. దీన్ని సపోజ్ చెక్ చేద్దాం. Checked. ఓకే, D కొడుతున్నాను. Clickable verify button. చూసారా, ఇంతక కంటిన్యూ బటన్ అన్న దగ్గర ఇప్పుడు వెరిఫై బటన్ వచ్చింది. బికాస్ నేను యూపీఐ యాప్స్ సెలెక్ట్ చేసుకున్నాను. యూపీఐ యాప్స్ అంటే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఇవన్నీ ఉంటుంది. సో ఎందుకు ఇక్కడ వెరిఫై వచ్చింది? సో అప్ ఆరో ఇద్దాం. Mobile number edit as auto complete. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ పే వాడతాను ఎక్కువ. ఫోన్ పేకి మనము ఏదో ఒకటి మన నేమ్ కానీ మనం యూపీఐ ఐడి ఒకటి క్రియేట్ చేసుకుంటాం. మన ఐడి నేమ్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 123456 అని ఇచ్చామనుకోండి సరిపోతుంది. 123456 అని ఇక్కడ టైప్ చేసేసి నేను ఇక్కడ 123456 అంటే ఏంటంటే దాని ఎగ్జాంపుల్ ఏంటంటే 123456 అని కాదండి, మనం ఒక ఐడి క్రియేట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ Vijay@YBL అనో లేకపోతే నా ఫోన్ నెంబర్ @YBL అనో అలా మనం ఏదో ఒకటి మనము యూపీఐ ఐడి ఉంటుంది మన ప్రతి ఒక్కరికి. ఆ యూపీఐ ఐడి ఇక్కడ టైప్ చేసి ఇక్కడ clickable button verify ఉంటుంది. Mobile number edit as auto complete. Let me give my UPI ID. Nothing wrong in it. Okay. 0. Num lock off. Speech mode off. నేను స్పీచ్ మోడ్ ఆఫ్ చేశాను బికాస్ నేను నా డీటెయిల్స్ ఇస్తున్నాను. నా యూపీఐ ఐడి టైప్ చేస్తున్నాను.
రైట్, ఇచ్చేసాను. Speech mode talk. Clickable verify button. వెరిఫై బటన్. The UPI ID is in the format of name, phone number, bank name. Clickable button verify. The UPI ID is in the format of name. Please press continue to complete the purchase. సో వెరిఫై అయిపోయింది. డౌన్ ఆరో కొట్టుకుంటే ప్లీజ్ ప్రెస్ కంటిన్యూ బటన్ అని ఇచ్చాడు. Radio button not checked. Clickable radio button unavailable not checked. EMI unavailable. Clickable continue button. సో అక్కడ నేను ఏం చేశాను, బి కొట్టాను. సింపుల్ గా కంటిన్యూ బటన్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ బి కొట్టాను. సో ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఏమవుతుందంటే ఈ మన ఫోన్ పే కానీ లేకపోతే గూగుల్ పే ఇస్తే గూగుల్ పే కానీ అక్కడ ఒక మన మొబైల్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ని క్లిక్ చేసి అక్కడ మనము మన 6 డిజిట్ యూపీఐ ఐడి ఉంటుంది కదా, ఆ 6 డిజిట్ యూపీఐ ఐడిని పే డిక్లైన్ అని ఉంటుంది. ఫస్ట్ మనము నోటిఫికేషన్ లో పే కొట్టేసి ఆ తర్వాత మనం యూపీఐ ఐడి అడుగుతారు, మన యూపీఐ ఐడి ఇచ్చేసి నెక్స్ట్ కంటిన్యూ కొట్టేస్తే ఆటోమేటిక్ గా ఈ పేజ్ మనకి థ్యాంక్ యూ అని మనకు కనిపిస్తుంది. ఈ పేజ్ లో నేను అది మీకు చూపించట్లేదు ప్రస్తుతానికి, అది కొంచెం ప్రాసెస్ అవుతుంది కాబట్టి. సో మనము డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు సేవ్ చేసుకుంటే అలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే యూపీఐ ద్వారా కొనుక్కోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కొనుక్కోవచ్చు, కొన్ని క్యాష్ ఆన్ డెలివరీ కూడా మనము చూస్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద వస్తువులు అయితే. ఇప్పుడు కోవిడ్ దాంట్లో ఎక్కువగా దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు అనమాట. సో హోప్ ఇది ఇంతవరకు అయితే నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. అమెజాన్ పే వాడచ్చు, తర్వాత అమెజాన్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. బట్ సమయాభావం వల్ల నేను మీతో షేర్ చేసుకోనందుకు నన్ను క్షమించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే విజయ్, ఇప్పుడు మన క్వారీస్ ఉంటాయి సార్. మన ఎవరైతే ఉన్నారో మన టీమ్ మెంబర్స్, మన ఈరోజు పార్టిసిపెంట్స్, సో దే విల్ ఆస్క్ సమ్ క్వారీస్. ఫర్ దట్ విల్ హావ్ టు మేక్ సమ్ క్లారిఫికేషన్స్. యా ప్లీజ్. ఐఎమ్ సారీ, నేను స్పీడ్ గా చెప్పాను బికాస్ టైం తక్కువ ఉందని క్షమించండి. మీకు అర్థమైందో లేదో కూడా నాకు తెలియదు. No problem, sir. Actually, we are understanding very clearly what you were said, and thank you so much for your explaining. Is very wonderful, sir. So thank you, sir. Thank you. Thank you. So, manamu question session తీసుకుందాం. Dear friends, sir, అలాగే before that, I have a small question about Kaibo. మీరు ఇందాక చూపించారు కదా సార్. సో అదంటే మనం ఏదైనా చేయాలంటే ఎవ్రీ టైం వెబ్సైట్ ఓపెన్ చేయాలా, లేదంటే లైక్ ఒక సాఫ్ట్వేర్ లాగా దాన్ని ఏమైనా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా? యాజ్ ఆఫ్ నో వెబ్సైట్ లో ఉంది సార్. సాఫ్ట్వేర్ ఏది డౌన్లోడ్ చేసుకోకూడదు. అయితే ఫస్ట్ టైం మనం ప్రాసెసింగ్ ఒక బుక్ ని డాక్యుమెంట్ లో మార్చుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకునే వరకు మాత్రమే మనము వెబ్సైట్ యూస్ చేస్తాం. తర్వాత చదువుకోవాలంటే వీ నీడ్ నాట్ టు యూజ్ వెబ్సైట్, సింపుల్ గా మనము డాక్యుమెంట్ చదువుకోవచ్చు. మన గీతా వాయిస్ మనం కొనుక్కోవాలా విజయ్? ఎలాగా గీతా వాయిస్ అంటే లెట్ మీ షేర్ ఫ్రాంక్. అంటే నాకు ఒక చిన్న విషయం చెప్పండి, ఇక్కడ మనము క్రాక్ విషయం కూడా డిస్కస్ చేయొచ్చా? yes nothing to worry. ఓకే. సో అలాంటప్పుడు మనము ఏంటంటే గీతా వాయిస్ జాస్ కి అయితే జాస్ క్రాక్ చేసుకుంటాం కదా మనం 2019-20 వీటికి క్రాక్స్ ఉన్నాయి. ఇవి చేసుకుంటే గీతా వాయిస్ ఫ్రీగా వచ్చేస్తుంది. మనం ఏం దానికి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అది వెబ్సైట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసి గూగుల్లో మీరు జాస్ సింథసైజర్ డౌన్లోడ్ అని కొట్టేసేయండి. అక్కడ మీకు ఫస్ట్ కాంబో బాక్స్ ఉంటుంది. ఫస్ట్ సి కొడితే ఫస్ట్ కాంబో బాక్స్ వస్తుంది. ఆ కాంబో బాక్స్ లో 2.2.2 వోకలైజర్ ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ట్యాబ్ కొడితే లాంగ్వేజ్ ఉంటుంది, అక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ట్యాబ్ కొడితే గీతా ఎంబెడెడ్ కాకుండా గీతా ప్రో అని ఉంటుంది. అది దాని మీద ఎంటర్ ఇచ్చేస్తే అది ఒక అరౌండ్ ఒక 400-500 MB ఉంటుంది. మీకు కావాలి అంటే నేను ఐ విల్ షేర్ మై వన్ డ్రైవ్ లింక్ అబౌట్. మీకు తర్వాత ఎప్పుడైనా కావాలంటే వన్ డ్రైవ్ లింక్ ఇస్తాను. మీకు పర్ఫెక్ట్ గా ఉంది సార్. మీకు ఎవరికైనా కావాలంటే నేను నాగప్రసాద్ సార్ కి ఆ లింక్ ఫ్రీగా నేను ఆల్రెడీ వన్ డ్రైవ్ లో సేవ్ చేసి పెట్టాను. మీరు ఇవన్నీ ఆప్షన్స్ చూస్ చేసుకోకుండా డైరెక్ట్ గా లింక్ కొట్టి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అది మన జాస్ ఆప్షన్స్ లో మనం బేసిక్ లో మార్చుకోవాలి కదా. జాస్ లో ఏం మార్చుకోవాల్సింది లేదు సార్. ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేయాలి. యాక్చువల్ గా గీతా వాయిస్ ని జాస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం, అది ఇన్స్టాల్ చేసిన తర్వాత కంట్రోల్ ఇన్సర్ట్ ఎస్ కొట్టండి. మీరు అప్ అండ్ డౌన్ ఎస్ కొట్టి అక్కడ గీతా వోకలైజర్ ఉంటుంది, కిందకి లాస్ట్ లో అదే ఉంటుంది, దాని మీద ఎంటర్ ఇచ్చేసేయండి. దట్స్ ఇట్. అది ఓన్లీ తెలుగు చదువుతుందా, ఎక్కడ ఇంగ్లీష్ కూడా చదువుతుందా? అన్ఫార్చునేట్లీ ఇంగ్లీష్ చాలా భయంకరంగా చదువుతుంది. తెలుగు ఎంత బాగా చదువుతుందో ఇంగ్లీష్ అంత భయంకరంగా చదువుతుంది. డోంట్ యూజ్ ఇట్ ఫర్ ఇంగ్లీష్. ఓకే ఫైన్ సార్. క్వశ్చన్స్ తీసుకుందాం అయితే. సార్ 7:48 PM. యా వలీ భాష గారు అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. విజయ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. మీ పేరు నాకు తెలుసు, నేను మీకు తెలుసు. కంటిన్యూ సార్ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మీరు ఈ మనకు కైబో యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఫస్ట్ మీరు PDF లో స్కాన్ చేసుకొని డెస్క్టాప్ లో చూపించారు కదా సార్ ఫస్ట్ మాకు చూపించినప్పుడు.
మళ్ళీ తర్వాత మీరు డౌన్లోడ్ చేశారు అదే అంటే మీరు డెస్క్టాప్ లో పెట్టుకున్నారు మళ్ళీ అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశారు సార్ మీరు? అర్థం కాలేదు, కొంచెం మళ్ళీ క్వశ్చన్ ఒకసారి అడగరా ప్లీజ్. మీరు ఫస్ట్ డెస్క్టాప్ లో 23 లెసన్స్ స్కాన్ చేసి పెట్టుకున్నారు కదా? డెస్క్టాప్ లో పెట్టుకోలేదు, ఈ డ్రైవ్ లో పెట్టుకున్నాను. ఓకే, ఈ డ్రైవ్ లో పెట్టుకున్నాను, రైట్. ఈ డ్రైవ్ లో పెట్టుకున్నారు కదా, మళ్ళీ మీరు రెండోసారి మాకు డౌన్లోడ్ చేసి చూపించారు కదా పొలిటికల్ థాట్ లో ఫస్ట్ లెసన్. అవును, అది ఎక్కడి నుంచి తీసుకున్నారని. యాక్చువల్ గా ఏం చేశానంటే సార్, నేను ఈ డ్రైవ్ లో ఉన్న దాన్ని మీకు అప్లోడ్ చేసి ఆ వెబ్సైట్ లో కైబో వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఏం చేశానంటే గూగుల్ క్రోమ్ లో ఇందాక మీకు ఎలా అయితే బ్రౌజ్ చేసిన తర్వాత దాని మీద ఎంటర్ ఇచ్చిన తర్వాత ప్రాసెసింగ్ కి టైం పడుతుంది, ఒక 3-4 మినిట్స్ టైం పడుతుంది. ఓకే సార్. కాబట్టి అది టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఆల్రెడీ నేను గూగుల్ క్రోమ్ లో అలా ఎంటర్ ఇచ్చి పెట్టాను అనమాట. ఓకే సార్. అది గూగుల్ క్రోమ్ లో ఉంది, ఆల్రెడీ చేసింది అలా ఉంది అనమాట గూగుల్ క్రోమ్ లో, అంతే సార్. ఇప్పుడు మనం ఆన్లైన్ లో మనం ఏదన్నా ఇప్పుడు బుక్ అట్లా ఏదైనా సెర్చ్ చేస్తే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని తెలుగులో కూడా చదివించుకునే అవకాశం. ఎగ్జాక్ట్లీ. అయితే ఒకటి ఆన్లైన్ లో ప్రస్తుతానికి డైరెక్ట్ గా మనం చదవలేము, దాన్ని ఖచ్చితంగా మీరు చెప్పినట్టు PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసి దాన్ని ఇప్పుడు నేను ఇందాక చూపించిన విధంగా మీరు అప్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. సార్ కొంచెం అంటే మీకు శ్రమ అనుకోకపోతే దీని మీద ఒక ట్యూటోరియల్ చేస్తే డెఫినెట్లీ చేస్తాను సార్, డెఫినెట్లీ ఐ విల్ డూ ట్యూటోరియల్ ఆన్ ఇట్. నేను కానీ మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి మేము ఇద్దరం ఉన్నాము, నేను కానీ ఆయన కానీ తప్పకుండా చేసి మన తెలుగు విజన్ దాంట్లోనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటంటే మెయిన్ గా ఈ కైబో అనేది మనం PDF ఫైల్స్ కి అంటే డౌన్లోడెడ్ సంబంధించినటువంటి PDF ఫైల్స్ కి మనం నార్మల్ స్కానర్ కొనుక్కున్నాం అనుకోండి, 4-5 వేలు స్కానర్. స్కానర్ పైన మనం ఏదైనా తెలుగు టెక్స్ట్ బుక్ కానీ గైడ్ కానీ మోడల్ ఏదైనా మన పేజెస్ స్కాన్ చేసిన తర్వాత మనం చాలా హ్యాపీగా మనము NVDA అయితే కనుక ఈస్పీక్, జాస్ అయితే కనుక గీతా వాయిస్ తోటి మనం చాలా ఏదైతే స్కాన్ చేస్తామో స్కాన్ చేసిన ఉన్న పేజ్ లో యాజ్ ఇట్ ఈస్ గా మనం తెలుగులో చదువుకుంటే అవకాశం. ఒక చిన్న విషయం ఏంటంటే దయచేసి మీ క్యామ్ స్కానర్స్ తో వాటితో మాత్రం చేయకండి, అంత క్లారిటీ ఉండదు. నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను. సో బెటర్ యూస్ ద ఒరిజినల్ స్కానర్స్. నేను ఒక స్కానర్ కొన్నానండి, ఇది 4200 రూపాయలు, కనాన్ స్కానర్. దానికి మీరు పవర్ కూడా పెట్టక్కర్లేదు, జస్ట్ మన ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ USB ఉంటుంది చూసారా, దానికి కనెక్ట్ చేస్తే చాలు, కంప్యూటర్ నుంచి అది పవర్ తీసేసుకుంటుంది. మళ్ళీ దానికి వేరే సెపరేట్ గా పవర్ కార్డ్ కూడా అవసరం లేదు. లైక్ దట్ ఫ్రెండ్స్. ఏదైనా కూడా ఫ్రెండ్స్ ఇంకా ఎనీవన్ క్వశ్చన్స్ ఉంటే త్వరగా అడగండి. Human to everyone. Very good class, sir. Alert. Yeah, sir. Very good class. Someone said. Thank you, Umagar. Thank you very much. Yes. యాక్చువల్ గా ఇది కొంచెం స్లోగా చెప్పాల్సిన విషయాలు, బట్ నాకు టైం తక్కువ ఉండడం వల్ల నేను కొంచెం స్పీడ్ గా చెప్పేశాను, ఏమనుకోకండి. నో సార్, ఇట్స్ నో ప్రాబ్లం. ఎందుకంటే తక్కువ టైంలో ఉన్నా కూడా మీరు చాలా బాగా చాలా క్లియర్ గా అర్థమైనట్టు చెప్పారు. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వర్డ్ కానీ ఇవన్నీ కూడా మీకు మొబైల్లో కన్నా కూడా నాకు ఎందుకో డెస్క్టాప్ తో చేస్తే చాలా తక్కువ వస్తున్నాయి తెలుగులో, కంప్యూటర్ లో చేస్తే కనుక. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు అస్. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ చక్రధర్ అడగండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. మీరు అమెజాన్ షాపింగ్ గురించి చెప్పారు కదా. అవునండి. హలో చక్రధర్, కొంచెం సిగ్నల్ లోకి వచ్చి మాట్లాడండి. సిగ్నల్ బ్యాండ్ గ్రామా. ఇప్పుడు మనం ఏమైనా వస్తువు కొన్నప్పుడు స్టేటస్ తెలుసుకోవాలంటే ఎలా సార్? ఎక్కడుంది ఏంటని అది డెలివరీ అవ్వకముందు అక్కడ పైన నేను మీకు మనం సైన్ ఇన్ అయిన తర్వాత కంట్రోల్ హోమ్ కొట్టి డౌన్ ఆరో కొట్టుకుంటూ వెళ్తే యువర్ రిటర్న్స్ అండ్ ఆర్డర్స్ అని ఉంది. దాని మీద ఎంటర్ ఇస్తే మనకు ప్రతి వస్తువు చూపిస్తుంది. ఆ వస్తువు మీద కింద ట్రాక్ ప్యాకేజ్ అని ఉంటుంది అనమాట. ఆ ట్రాక్ ప్యాకేజ్ మీద ఎంటర్ ఇస్తే మీరు చెప్పినట్టుగా దాని స్టేటస్ మొత్తం చదువుతుంది అండి. ఎక్కడ స్టార్ట్ అయింది, ప్రెజెంట్ ఎక్కడ ఉంది, ప్రతి విషయం పాయింట్ మొత్తం చెప్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అందరూ డబ్బులు బాగా రెడీ చేసుకోండి. అమెజాన్ వాళ్ళ మంచి వండర్ఫుల్ క్లాస్ ఉంది. ఎవరెవరు ఏం బుక్ చేసుకోండి. ఐ థింక్ క్రిస్మస్ కి మళ్ళీ ఖచ్చితంగా గ్రేట్ ఇండియా సేల్ ఉంటుంది కన్ఫర్మ్. అది అక్కడ బాగా కొనొచ్చు. And From Apple and me to everyone. Wonderful class, sir. Thank you very much. Alert.
one more person, wonderful class. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే, సాధారణంగా మనము వెబ్ వాట్సాప్ అనేది అది ఒక పెద్ద ఐటమ్. యాక్చువల్ గా అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మన విజన్ తెలుగు విజన్ లో మనకి ట్యూటోరియల్ శ్రీనివాస్ రెడ్డి కూడా చేసి ఉన్నారు ఆయన. అది వినండి, చాలా బాగుంది. ఎందుకంటే మనకి వాట్సాప్ వెబ్ లో చాలా షేర్ చేస్తూ ఉంటారు పీడిఎఫ్లు, ఫొటోస్, ఇవన్నీ కూడా. వాటిని మనము డౌన్లోడ్ చేసేసుకుని సింపుల్ గా డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనము కైబోలో కనుక అప్లోడ్ చేసుకుని మనకు కావాల్సిన సమాచారాన్ని మనం టెక్స్ట్ నోట్ ప్యాడ్ లో కానీ డాక్యుమెంట్ లో కానీ భద్రపరచుకోవచ్చు. చాలా వండర్ఫుల్ గా ఉంది వాట్సాప్ వెబ్ అనేది. చాలా ఇంప్రూవ్ చేశారు ఇప్పుడు. దానికి ఒక చిన్న, నేను ఎక్కువ టైం తీసుకోను, ఒక చిన్న విషయం ఏం చెప్తున్నాను అంటే, వాట్సాప్ వెబ్ ఇప్పుడు అమెజాన్ ఇది ఎన్విడియా వాడుతున్నాను కదా. సో వాట్సాప్ వెబ్ మీరు వాడాలి అనుకుంటే ఈ ఫోకస్ మోడ్ ఆఫ్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్సర్ట్ స్పేస్ కొట్టాను, మళ్ళీ ఇన్సర్ట్ స్పేస్ కొడుతున్నాను. ఈ సౌండ్ రాకూడదు. ఏ సౌండ్ రావాలంటే ఈ సౌండ్ రావాలి, కెమెరా సౌండ్ రావాలి, కెమెరా సౌండ్ రావాలి. ఇది పెట్టుకుని కనుక మీరు జస్ట్ ట్యాబ్ గీతాలో ఉందండి పేరు, నాకు సారీ నేను వినలేకపోయాను సరిగ్గా, మీరు ఎవరు అడిగారు. గీతాలో కూడా ఎన్విడియాలో కూడా ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ ప్రస్తుతం ఉన్న ఎన్విడియాకి క్రాక్ వర్షన్ ఆఫ్ వోకలైజర్ సపోర్ట్ చేయట్లేదు. సో కొనుక్కోవాల్సి వస్తుంది. మన ఇండో ఎన్విడియా అని సక్షమ్ లో దొరుకుతుంది, ఒక 3-4 వేలు ఎంత ఉన్నట్టుంది, అది కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. యా ప్లీజ్ అడగండి. యా గణేష్ అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. నేను అడిగేది క్లాస్ సంబంధించిన డౌట్ కాదు సార్, చిన్న కన్ఫర్మేషన్. చెప్పండి సార్. మీరు గతంలో విజన్ 3 ఇయర్స్ ఉమామహేశ్వర్ సార్తో పాటు అసెసివ్ టెక్నాలజీలో భాగంగా కంప్యూటర్ కీబోర్డ్ లేఅవుట్ మరియు రీసైకిల్ బిన్ గురించి చెప్పినట్టుగా ఉన్నారు సార్, మీ వాయిస్ విన్నాను. అవునండి కరెక్ట్. అవును సార్, అంటే మీరు చాలా బాగా చెప్తారు సార్. మీ వాయిస్ ఎప్పుడెప్పుడు విందామా అని చాలా నుంచి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అనుకోకుండా టెలివిజన్ వారు మీ టెలివిజన్ రూపంలో మీ వాయిస్ ని విన్నాను. యా దట్ ఈస్ గణేష్ గారు. టెలివిజన్ ఏం చేసినా చాలా సంథింగ్ న్యూ అన్నమాట. Okay, thank you, Anna. And I have to thank Telugu Vision for giving this wonderful opportunity to me. Thank you, sir. Thank you, Andy. Thank you very much, Ganesh garu. So, మీరు ఇది చూడండి, ఈ సౌండ్ వచ్చేటట్టుగా పెట్టుకునే ఎన్విడిఏ ని. అదే జాస్ యూస్ చేస్తే, ఇన్సర్ట్ జెడ్ యూస్ చేస్తే జాస్ వర్చువల్ కర్సర్ ఆఫ్ అని వస్తుంది. ఆ మోడ్ లో పెట్టుకుని మీరు వాట్సాప్ ని ఆల్మోస్ట్ ఫోన్ లో లాగే 95 to 99% వాడుకోవచ్చు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. మీకు ఏమైనా కావాలంటే నా మొబైల్ నెంబర్ మీకు ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ 8688761199. సో సార్ దగ్గర కూడా ఉంది, సార్ తో కూడా మీరు అడగచ్చు. సో ఇది 8688761199. Okay, thank you. From Apple, hey, meet to everyone. 19.2. I am using PLS Center link and group. My name is Apple Alert. ఏం లింక్ పంపించమన్నారు? 19.2 జాస్ వాడుతున్నారు అబ్దుల్ గారు. బట్ మీకేం లింక్ అనుకుంటారు, గీత లింక్. మీకు ఎన్విడియా లింక్ ఓకే నాగప్రసాద్ సార్ పంపిస్తారు డెఫినెట్ గా. Yeah, friends, anyone? ఓకే సార్, కృష్ణారెడ్డి గారు. యా కృష్ణారెడ్డి గారు అడగండి. నమస్తే అండి విజయ్ గారు, నేను కృష్ణారెడ్డి ఫ్రమ్ నల్గొండ. నమస్కారం అండి సార్. ఇక్కడ మీరు ఈ అమెజాన్ చెప్పారు కదా సార్, అయితే ఈ అమెజాన్ దాదాపు ఇలానే ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇవి కూడా ఇలాగే ఉంటాయా? ఇదే విధంగా ఉంటాయా? కొంచెం మారుతుందండి. అంటే నేను ఎక్కువగా అంటే క్షమించాలి ఫ్లిప్కార్ట్ యూజర్స్, నన్ను దయచేసి క్షమించండి. నాకు ఫ్లిప్కార్ట్ నేను ఎక్కువగా వాడను, ఎందుకంటే నాకు 1-2-3 ఇన్సిడెంట్స్ ఎందుకో వాళ్ళది నచ్చలేదు. సో నేను అప్పటి నుంచి ఫ్లిప్కార్ట్ ని ఎక్కువ వాడకుండా అమెజాన్ ఎక్కువ వాడుతున్నాను అనమాట. నాకు అమెజాన్ తో ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. ఫ్లిప్కార్ట్ కూడా డెఫినెట్ గా మనం యూస్ చేయొచ్చండి. ఇట్ ఈస్ యాక్సెసిబుల్, అందులో డౌట్ లేదు. దాదాపు సేమ్ స్టెప్స్ ఉంటాయండి, సేమ్ ఉంటాయి. డెఫినెట్ గా వాడచ్చు. ఇంకొకటి సార్, ఇప్పుడు జాస్ మన గీతా వాయిస్ ఉంది కదా, అవునండి, దాంతో మనము స్విచ్చింగ్ చేసుకుని ఈ న్యూస్ పేపర్స్ కూడా ఇవి కూడా చదువుకోవచ్చా? డెఫినెట్ గా చదువుకోవచ్చు.
చదువుకోవచ్చు. అదొకటి కావాలి సార్ మాకు జాస్ దానికి సంబంధించిన లింక్. నేను అదే డ్రైవ్ లింక్ సార్ నాగప్రసాద్ సార్ సత్య గారు నేను లింక్ మీకు నాకు నాగప్రసాద్ సార్ నేను నా డ్రైవ్ లింక్ పంపిస్తాను. మీరు వాట్సాప్ లో అదే మీ గ్రూప్ ఏదో ఉన్నట్టున్నారు కదా దాంట్లో టెలివిజన్ కంప్యూటర్స్ గ్రూప్ ఉంది సార్. సో మీరు సార్ పంపిస్తే సార్ అందులో ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరెవరికైతే కావాలో దాన్ని అయితే జాస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. జాస్ రన్నింగ్ లో ఉన్నప్పుడే ఇది గీతా వాయిస్ ఎగ్జాక్ట్లీ జాస్ కంపల్సరీ కంప్యూటర్ లో ఉండాలి. అండ్ అది కూడా 2018 అబౌవ్ 18 అబౌవ్ జాస్ 18 అబౌవ్. ఓకే సార్. ఇంకొకటి web.whatsapp.com కూడా దాని గురించి కూడా కొంచెం చెప్పాలి సార్ మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే. డెఫినెట్ గా నాకు మళ్ళీ అవకాశం ఇస్తే ఎప్పుడైనా తెలుగు విజన్ టీం వాళ్ళు డెఫినెట్ గా వి విల్ డూ ఇట్. మీ అండ్ శ్రీనివాస్ రెడ్డి ఆర్ ఆల్వేస్ రెడీ టు షేర్ విత్ యూ ఆల్ ద థింగ్స్. దిస్ వీకెండ్ లాస్ట్ సెషన్ ఎప్పుడు సార్? దిస్ వీకెండ్ ఫ్రైడే ఆర్ సాటర్డే. నేను రెడీ సార్. ఐఎమ్ రెడీ. If you permit me, definitely I will share whatever little bit I know. No. I am just inviting you. So as per my request, we need that web.whatsapp.com. Okay sir. అంటే మొత్తం దానికి డెడికేట్ చేస్తే ఈజీగా మనం డిస్కస్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. So sharply we will start by 6:30 and we will wind up by 7:30. Okay, sure. Which day you are available? We will take one more question, sir. Yeah, Abdul Ahmed garu అడగండి. Good evening, sir. Vinisunda? Good evening. Thank you very much. Yes, sir. Today class is very wonderful because it is a Kaibo related. అందరికి అయితే మనకు తెలుసు మనం ఫోన్ లో అయితే యూజ్ చేస్తుంటాం. కాకపోతే మీరు న్యూగా ఈ రోజు కంప్యూటర్ గా ఇంట్రెస్ట్ చేశారు. చాలా వండర్ఫుల్. సార్ ఇంకోటి ఏంటంటే అది నాకు ఎన్విడియాలో ఇది మనం తెలుగు గీతా వాయిస్ ఉంది కదా 19.2 యూజ్ చేస్తున్నాను నేను ఎన్విడియా. 19 లోయర్ అయితే గీతా వాడుకోవచ్చు అనుకుంటా. ఐ థింక్ మీకు అది blindhelp.net లో గీతా వాయిస్ దొరుకుతుంది ఎన్విడియాకి సంబంధించి. ఓకే సార్, యూ కెన్ యూజ్ ఇట్. నేను నాకు మీరు నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, మీ దగ్గర వాట్సాప్ ఉంటే రేపు ఒకసారి గుర్తు చేయండి. నేను బికాస్ కాలేజ్ లో ఎన్విడియా వాడుతున్నాను, విత్ గీతా వాయిస్ వాడుతున్నాను. అది వర్షన్ కూడా నేను కరెక్ట్ గా మీకు ఏ వర్షన్ వాడాలి ఆ లింక్ కూడా నేను మీకు డెఫినెట్ గా పంపించే ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, వి విల్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. ఓకే సార్, థాంక్యూ వెరీ మచ్. యా, రాఘవేంద్ర గారు అడగండి. Yes, Raghavendra, please. మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. కొంచెం సిగ్నల్ పాయింట్ రామా. సార్ నేను సార్ సిగ్నల్ పాయింట్ రాఘవేంద్ర చెప్పు. ఇప్పుడు వినబడుతుందా సార్ మంచిగా? క్లియర్ గా ఉందండి, చెప్పండి. అయితే నేను జాస్ 19 వాడుతున్నాను సార్ నేను. ఓకే. అందులో యాడెన్స్ రిమూవ్స్ లోకి వెళ్ళి నేను గీతా వాయిస్ ఇన్స్టాల్ చేశాను సార్, కానీ ఇంత మంచిగా చదవడం లేదు. మీరు జాస్ లో యాడ్ ఆన్ ఉండదు గీతాకి, ఎన్విడియా లో మాత్రమే యాడ్ ఆన్ ఉంటుంది. యాడ్ ఆన్ కాదు సార్ నేను అనేది. విజయ్ సార్ చిన్న మన జాస్ లో గీతా వాయిస్ ఇన్స్టాల్ చేశాను. వెంకట్ సార్ చెప్పండి ప్లీజ్. ఇక్కడ రాఘవేంద్ర గారు ఏం చెప్తారంటే మనకు జాస్ వాయిస్ ప్రో ఈ మనకు జాస్ లోనే అక్కడ యాడ్ అండ్ రిమూవ్ ఒకటి ప్రోగ్రామ్ ఉంది, వాయిస్ సంబంధించిన సెట్టింగ్స్ లో ఉంది. అక్కడ నుంచి మనం డైరెక్ట్ గా డౌన్లోడ్ చేశారా మీరు? ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్ గాట్ ఇట్. ఓకే, అది అంత ఇంత మీరు ఇప్పుడు మీరు చదివించి చూపించారు కదా, అంత బాగా చదవట్లేదు. దానికి ఒక రీజన్ ఉందండి. ఒక ట్రిక్ ఏంటంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు రీడ్ ప్లీజ్ పేస్ట్ ఇట్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ వర్డ్. ఓకే, అప్పుడు మీకు బాగా చదువుతుంది. ఎందుకంటే నోట్ ప్యాడ్ లో కానీ వర్డ్ ప్యాడ్ లో కానీ మిగిలిన వాటిలో ఫుల్ స్టాప్ ఉన్న చోట చదవదు, కంటిన్యూస్ గా చదువుకుంటే వెళ్ళిపోతుంది. వర్డ్ లో మాత్రం పక్క పర్ఫెక్ట్ గా చదువుతుంది, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటే అక్కడ ఆగుతుంది. అది ఎందుకో మరి గీతాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అది అంటే ఎన్విడియా విత్ గీతానా, ఏదైనా సరే ఎన్విడియా విత్ గీతా కావచ్చు, ఏదైనా కూడా నాకెందుకో వర్డ్ లో కనుక పేస్ట్ చేసుకుని చదివితే నీట్ గా చదువుతుంది. ఇప్పుడు నేను ఇందాక వర్డ్, అందుకనే నేను డాక్యుమెంట్ ఫార్మాట్ లో ఓపెన్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్లీ సార్. నాకు ఇలా దానికి ఏమన్నా సజెషన్ చేస్తారా సార్ అట్లా మంచిగా కావాలని? మీరు దేంట్లో చదువుతున్నారండి అబ్దుల్ గారు? అంటే సారీ రాఘవేంద్ర గారు దేంట్లో, అంటే మీరు వర్డ్ లో చదువుతున్నారా, నోట్ ప్యాడ్ లో చదువుతున్నారా, వర్డ్ ప్యాడ్ లో చదువుతున్నారా? నేను పీడిఎఫ్ మామూలుగా పీడిఎఫ్ అంటే తెలుగులో అంటే ఓల్డ్ వేస్తా,
అంటే మరి మామూలుగా తెలుగు అనేది చదివించాను సార్, అంతే ఓళ్ళ మామూలుగా రాసేసి. మీరు ఒక పని చేయండి, వర్డ్ లోనే చదువుతున్నారా, వర్డ్ లోనే చదువుతున్నారా అయితే? అంటే కరెక్ట్ ఐడియా లేదు సార్ ఎందులో. అది ఒక్కసారి మీరు వర్డ్ లో పేస్ట్ చేసి, మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో అది వర్డ్ లో పేస్ట్ చేసి చదవండి, చాలా బాగా చదువుతుంది. ఆయన చెప్పడం ఏంటంటే పీడిఎఫ్ లో ఉన్నప్పుడు చదువుతున్నట, పీడిఎఫ్ ఫైల్ పీడిఎఫ్ లో ఉన్నప్పుడు అసలు చదవడానికి నాకు తెలిసి అంత ఓసిఆర్ ఉన్నది ఏముంది సాఫ్ట్వేర్ కైబో తప్ప, అంటే డెస్క్టాప్ లో. ఐ డోంట్ నో, వెంకట్ గారు లాంటి వాళ్ళు చెప్పాలి. పీడిఎఫ్ లో మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, అంత పర్ఫెక్ట్ అయింది ఏది లేదు కాబట్టి అడోబీ రీడర్ అంటారు కదా సార్, అది తెలుగు చదవదా సార్? చదవదండి, ఓసిఆర్ లేదు దానికి, తెలుగు ఓసిఆర్ లేదు. అడోబీ రీడర్ జస్ట్ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయడం వరకు మాత్రమే. ఎగ్జాక్ట్లీ. అంటే సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి రాఘవేందర్ గారు, మీరు ఏది కూడా పీడిఎఫ్ లో చదవలేరు తెలుగులో. ఇప్పుడు కైబో వచ్చిన సాఫ్ట్వేర్ కాబట్టి కైబో సహాయంతోనే దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి ఓసిఆర్ చేసి డాక్యుమెంట్ లో పేస్ట్ చేసుకుని చదవండి, బాగా చదువుతుంది 100%. వర్డ్ లో పేస్ట్ చేసి చదవండి. సార్ లింక్ సెండ్ చేయండి సార్, సార్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను. సార్ నేను కైబో లింక్ ఒకటి మీకు పెట్టాలనుకున్నాను, పెడతాను డెఫినెట్ గా. ఓకే ఓకే, థ్యాంక్ యూ విజయ్. అంటే ఫ్రమ్ లేడీస్ సైడ్ ఎవరు అడగలేదు స్పెషల్ సెషన్ ఈరోజు. నో క్వారీస్ ఫ్రమ్ ఎనీ లేడీ, ఫ్రమ్ ఎవరు సైలెంట్ గా ఉన్నారు లేడీస్ అందరూ? మేబీ దే వాంట్ ఫ్రమ్ మై పాస్వర్డ్ ఫర్ అమెజాన్. షాపింగ్ చేసుకుంటా ఇవ్వండి సార్, గ్రేట్ ఇండియా సేల్ వస్తుంది కదా, ట్రై టు పర్చేస్ సమ్ ఐటమ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీరు వాట్సాప్ వెబ్ కావాలి అంటే డెఫినెట్లీ ఐ విల్ డెఫినెట్లీ, అది చాలా మంది అడుగుతున్నారు కూడా. డెఫినెట్లీ ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ సార్. నాగరాజ్ అన్న, this weekend and we are very thankful to the respected Vijay, and this weekend Friday or Saturday as per his convenience, again one more session, that is web.whatsapp.com, that is with Firefox, and it is very compatible with Google Chrome sir. Google Chrome chala baagundi. Sorry, with Google Chrome, my dear friends, with Google Chrome. So thanks for giving valuable time, మన విజయ్ చాలా వాల్యుబుల్ టైం మనకి ఇచ్చినందుకు మన టెలివిజన్ టీం తరపు నుంచి మనం ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం. థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు చెప్పాలి, మీ అందరికీ థ్యాంక్స్ వన్స్ అగైన్, మై స్పెషల్ థ్యాంక్స్. అండ్ వెంకట్ల గారు, నేను చెప్పిందో నేను తప్పులుంటే నన్ను రైట్ చేయండి, బికాస్ యువర్ సిస్కోలో వర్క్ చేస్తున్నారు. నాకు ఫస్ట్ మీరు అనగానే నాకు చాలా టెన్షన్ వచ్చింది, బికాస్ ఐఎమ్ నాట్ ఎ టెక్నో సావీ, ఐఎమ్ ఏ నార్మల్ యూజర్ ఆఫ్ జాస్ అండ్ ఎన్డిడి అండ్ ఎవ్రీథింగ్. నాకు ఎంతవరకు అవసరం అంతే వాడుకుంటాను అనమాట, నాకు డీటెయిల్స్ కూడా తెలియవు పెద్దగా. సార్ అక్కడ జాబ్ చేసినా కానీ మీకున్నంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు సార్. మీరే నో ఎక్స్పీరియన్స్ డజంట్ మ్యాటర్, నాలెడ్జ్, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఐ థింక్. ఒకసారి మేడం కాల్ చేయి సార్. ఓకే సార్, అయితే నేను ఫ్రైడే ఆర్ సాటర్డే ఎనీథింగ్ ఈజ్ ఓకే ఫర్ మీ. డేట్ చెప్పండి, నేను ఐ విల్ బి దేర్. ఇదే సేమ్ లింక్ లేకపోతే మీరు నాకు మళ్ళీ లింక్ పంపించండి, నేను సేమ్ లింక్, రికరింగ్ లింక్ ఇది. మేబీ లింక్ మారదు సార్, మీకు అప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే సార్, మీరు ఇన్ఫార్మ్ చేయండి సార్. అయితే గ్రూప్ మెంబర్స్, టుమారో సెషన్ ఒకటి ఉందండి. మన సిస్టర్ సృజన, ఆమె సిఏ కంప్లీట్ చేసింది, ఆమె విజువల్ ఛాలెంజ్డ్. అయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఒకటి, తన ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్గా చేస్తుంది. ఇప్పుడు ఎస్బీఐ పిఓ ఆమె ఓన్గా అప్లై చేసుకుందండి ఆమె. ప్లస్ టుమారో ఆమె గూగుల్ డ్రైవ్ గురించి అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సత్య, విశాఖపట్నం సత్య, అయితే ఈ బ్యాంక్ డీటెయిల్, అది నీది అప్లికేషన్, దీనికి పేమెంట్ లేదు మనకి, ఫ్రీ పేమెంట్ ఎస్బీఐ పిఓ. ఓకే, సో టుమారో సెషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ గూగుల్ డ్రైవ్ అండి, ఫ్రమ్ సిస్టర్ సృజన. యా ఓకే సార్. ఓకే సార్. ప్రసాద్ అన్న చిన్న రిక్వెస్ట్, జస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యే ముందు ఎన్విడిఏ యూస్ చేసేటప్పుడైతే జూమ్ యాడ్ ఆన్, అలాగే అది ముందే చెప్పండి, ఎందుకంటే మధ్యలో డిజేబుల్ చేసుకునేలా ముందే చెప్పండి, అనే పంపించేస్తాను. షూర్. అండ్ మీ అందరికి చాలా థ్యాంక్స్, నాకు ఒక కొత్త యాడ్ ఆన్ గిఫ్ట్ ఇచ్చారు. మీరు నాలెడ్జ్ ఇచ్చారు సార్, మీరు మీ నాలెడ్జ్ గిఫ్ట్ గా ఇచ్చారు.
అది కాదు విజయ్, నువ్వు వాల్యుబుల్ టైం ఇచ్చావు కదా, అదే మాకు పెద్ద గిఫ్ట్. లేదు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ విజయ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ విజయ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ రేపు కూడా అందరూ ఈ వీక్ అంతా కూడా మనకి చాలా హుషారుగా యాక్టివ్గా అందరూ మీరు పార్టిసిపేట్ అవ్వాలండి, డియర్ పార్టిసిపెంట్స్. సో లెట్ us షేర్ ఆల్ యువర్ క్వారీస్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. విజయ్, మన నెక్స్ట్ మండే నుంచి మన నాగరాజ్ సార్ మన బ్యాంకింగ్స్ లో కానీ అలాగా CFMS అనే సాఫ్ట్వేర్ బ్యాంకర్స్ ఉపయోగిస్తారంట విజయ్. అది మన విజువల్ ఇంపేర్డ్ వాళ్ళకి ఆయన నరేంద్ర గారనే, ఆయన కూడా టోటల్లీ ఛాలెంజ్డ్. సో హీ వాంట్ టు టేక్ 4 to 5 సెషన్స్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్, నెక్స్ట్ మండే. సో ఈ వీకెండ్ లో మనకి నా సంబంధించిన క్లాసెస్ మొత్తం ఎండ్ అవుతాయి విజయ్. The ending of the session, the gift from the Vijay, last session. Sure sir, మీరు ఎప్పుడంటే తర్వాత నేను కూడా వాట్సాప్ ని కంప్యూటర్ లో యూస్ చేస్తాం సార్. మీరు I'm giving assurance you will enjoy WhatsApp web than your mobile, in your mobile. Okay, thank you sir. Thank you sir, thank you very much. సో ఈ వీకెండ్ లో మనకి మరొక అద్భుతమైన క్లాస్ ఉంది మన విజయ్ సార్ నుంచి. So we are very, very, very thankful. Heartily special thanks to respected Vijay for giving his valuable time to share wonderful moments with the Telugu Vision team. And thank you Vijay for your great experience. And okay sir, thank you sir, thank you very much. And okay, good night one and all. Good night sir, good night. Good night everybody. Good night sir. Select the payment method. Exit and close tabs. Dialog. You are about to close. Cancel button. You are about to close. Warn me when I close tabs button. Select the zoom and add. Select eSpeak NG. Zoom and add. An internet download. Meeting control. Open part. End meeting or leave meeting. With leave.